హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లర్నింగ్ విత్ డాక్టర్ జయంత్. మనము విజన్ ఐఏఎస్ పీటీ 365 సిరీస్ చేస్తున్నాం కదా. దానిలో పాలిటీ 2 పార్ట్స్ పెట్టడం అనేది జరిగింది. 2 పార్ట్స్కి గుడ్ రెస్పాన్స్ రావడం, దానికి నేను కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఐ వాంట్ టు ఎంతమంది చూస్తున్నారో అందరూ తప్పకుండా లైక్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ద మినిమం ఎక్స్పెక్ట్ దట్ ఐఎమ్ హ్యావింగ్ విత్ యూ అది, సో దట్ నాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది. అండ్ చాలా మంది పీటీ 365 ఎకానమీ చేయమని అడుగుతున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చేయమని అడుగుతున్నారు అని. ఐ విల్ బి డూయింగ్ దట్. ఈరోజు పీటీ 365 పాలిటీ కంప్లీట్ అయిపోతుంది. విత్ దట్ విల్ బి గోయింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్, దెన్ ఎకానమీ సెక్షన్ కూడా అండి. సో మీరు నా కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు వెంటనే జాయిన్ అయిన వెంటనే మీరు లాగిన్ లైక్ 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 చేయండి. అండ్ మీరు యూ కెన్ షో యువర్ లవ్ టు మీ త్రూ కామెంట్స్ అండి. నేను కామెంట్స్ తప్పకుండా రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ దిస్ వన్. ఫస్ట్ ఆర్టికల్ నారీ శక్తి వందన్ అండి. ఇది కాన్స్టిట్యూషన్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 పాస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా పార్లమెంటు, లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, మరి నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటే ఢిల్లీకి, వీటికి ఈ మూడిటికి ఆబ్వియస్లీ ఈ లెజిస్లేటివ్ బాడీస్ లో 1/3 ఆఫ్ ద రిజర్వేషన్ ఉమెన్ కి ఇవ్వడానికి పార్లమెంట్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని పాస్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఉమెన్ రిజర్వేషన్ కోసము వెరీ వెరీ ఇంపార్టెంట్. నారీ శక్తి వందన్ ఈజ్ మెంట్ టు గివ్ ఉమెన్ రిజర్వేషన్ అనమాట. లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి అండ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ అసెంబ్లీ దానికి కూడా. సో దీనిలో భాగంగా మనకి ఆర్టికల్ 239AA అమెండ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 239AA ఏం చెప్తుందంటే, ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానిలో 1/3 ఆఫ్ ద ఉమెన్ సీట్స్ ఉమెన్ కి రిజర్వ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ 239AA అనేది అమెండ్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటు ఆర్టికల్ 300A అండ్ ఆర్టికల్ 332A కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇది కూడా అమెండ్మెంట్సే, బట్ కొత్త ఆర్టికల్స్ యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 330A ఏదంటే, లోక్సభ దానిలో 1/3 ఆఫ్ ద సీట్స్ ఉమెన్ కి రిజర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 332A వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి 1/3 ఆఫ్ ద సీట్స్ ఉమెన్ కి రిజర్వ్ చేయాలి అని ఆర్టికల్ 330A, 332A రెండు కూడా ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది. దీంతో పాటు ఇప్పుడు రీసెంట్ గా మనకి ఆల్రెడీ ఆర్టికల్ 300 అండ్ ఆర్టికల్ 332 ఆల్రెడీ ఉన్నాయి. ఆర్టికల్ 300 ఏంటి, ఆర్టికల్ 332 ఏంటి అంటే గిన, ఆబ్వియస్ గా దీంట్లో రిజర్వేషన్ ఆఫ్ 1/3 ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నారో ఫర్ ఉమెన్, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ లో, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిలో 1/3 ఆఫ్ ద సీట్స్ ఎస్సీ ఉమెన్ కి, ఎస్టీ ఉమెన్ కి ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ 330 అండ్ 332 ఆర్టికల్ కూడా ఉంది. సో ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ కోసం ఏ ఆర్టికల్స్ ఉన్నాయంటే, ఆర్టికల్ 300, ఆర్టికల్ 332 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్ లో 1/3 సీట్స్ ఉమెన్ ఉండడం కోసం, ఆర్టికల్ 330A, 332A. 330A దేనికి, లోక్సభలో 1/3 రిజర్వేషన్ ఉమెన్ కు ఉండడం కోసం. 332A దేనికి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో ఉమెన్ కు 1/3 రిజర్వేషన్ ఉన్న కోసం. ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీకి 1/3 రిజర్వేషన్ కోసం 239AA. ఇది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు 334A ఇదేం చెప్తుందంటే, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది 334A లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఆబ్వియస్ గా డీలిమిటేషన్ జరుగుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్ గా. ఒకసారి ఇప్పుడు ఈ యాక్ట్ పాస్ అయ్యాక, ఫస్ట్ టైం ఎప్పుడైతే డీలిమిటేషన్ జరుగుతుందో దాని తర్వాత సెన్సెస్ అయ్యాక ఈ యాక్ట్ అనేది కమెన్స్మెంట్ జరుగుతుంది. సో ఈ రిజర్వేషన్ అనేది ఆబ్వియస్గా ఫంక్షన్ లో వస్తుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు యాక్ట్ పాస్ అయింది కదా, ఇప్పుడు యాక్ట్ పాస్ అయిపోయాక అది ఇంప్లిమెంటేషన్ వచ్చింది కదా, నెక్స్ట్ డీలిమిటేషన్ అయ్యాక దాని తర్వాత సెన్సెస్ జరగాల, దాని తర్వాత హ్యూమన్ రిజర్వేషన్స్ అనేది దీనిలో రావడం జరిగింది. దీంతో పాటు ఈ 334A లో మనకి సన్సెట్ క్లాస్ కూడా ఉంది. సన్సెట్ క్లాస్ అంటే ఏంటో, ఈ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ అనేది 15 ఇయర్స్ వరకు ఉంటుంది. 15 ఇయర్స్ కి రిజర్వేషన్ ఉండదు. అంతగా కావాల్సి వస్తే పార్లమెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మళ్ళీ బిల్ పాస్ చేసుకొని అని క్లియర్ గా సన్సెట్ క్లాస్ కూడా దీనిలో పెట్టడం అనేది జరిగింది. దీని తర్వాత ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ కి ఏవైతే సీట్లు కేటాయిస్తామో డీలిమిటేషన్ తర్వాత అది పీరియాడిక్ గా రొటేషన్ చేసుకోవాలి ఆ సీట్స్. అది ఎప్పుడు ఈ సీట్ ఓన్లీ ఉమెన్ కే అలా కాదనమాట. డీలిమిటేషన్ తర్వాత మళ్ళీ పీరియాడిక్ రొటేషన్ కూడా ఉండేలాగా చూసుకోవాలి అని క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎవరైతే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉన్న ఏ రిప్రజెంటేటివ్ కూడా
దీనికి వర్తించదు. ఇప్పుడు ఇది వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది గదా! దానికి అది వర్తించదు అని క్లియర్‌గా చెప్తుందన్నమాట. సీ ఈ రిజర్వేషన్ కోణంలోనే జమ్మూ అండ్ కాశ్మీర్‌కి సంబంధించిన లెజిస్లేటివ్ అసెంబ్లీకి అట్ ద సేమ్ టైమ్ పాండిచ్చేరి అసెంబ్లీ దానిలో గూడా వుమెన్‌కి 33% వన్ థర్డ్ రిజర్వేషన్ రావడం కోసం పార్లమెంట్ ఇంకొక యాక్ట్ కూడా పాస్ చేసింది. అదే జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అండ్ గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 2023. ఇవేం లేదు లైక్ యూటీ వచ్చేసి పాండిచ్చేరి దానికి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ దానికి 33% ఉమెన్ రావడానికి కోసం ఇది కూడా పాస్ చేసింది రీసెంట్ గా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేది ఇది లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అన్నమాట. మనకి ఆల్రెడీ ఫస్ట్ మనకి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ లో ఉమెన్ కి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది 1992లో. వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ రిజర్వేషన్ ఇన్ పంచాయత్స్ ఇప్పుడు నారీ అదాలత్ ఏదైతే ఉందో, నారీ శక్తి వందన్ ఏదైతే ఉందో, నారీ శక్తి వందన్ ద్వారా ఉమెన్ రిజర్వేషన్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఉందంటే రాంగ్ అండి. మనకి పంచాయత్స్ లో మున్సిపాలిటీస్ లో 1/3 అంత రిజర్వేషన్ మనకి ఏదైతే ఉందో 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ యాక్ట్ ఆఫ్ 1992నే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1986లో, 1998లో, 1999 అండ్ 2000 ఈ అన్ని టైమ్స్ లో కూడా మనము ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు లోక్సభలో అండ్ అసెంబ్లీస్ లో ఇవ్వాలి అని చెప్పేసి బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ అవన్నీ ల్యాప్స్ అయ్యాయి. అవన్నీ లైక్ నిలబడలేదు. ఇప్పుడు అది పాస్ అవడం అనేది జరిగింది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నారీ శక్తి వందన్. దెన్ విల్ గో టు నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ ఆర్టికల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. ఫస్ట్ దీంట్లో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని ద్వారా దీని ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్స్ లో ఏ ఉన్నాయి అవి కూడా చూద్దాం. తర్వాత ఈ అమెండ్మెంట్ తెచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇవి వాలంటరీ అసోసియేషన్స్ ఏవైతే కామన్ ఇంట్రెస్ట్ తో ఎవరెవరైతే కామన్ ఇంట్రెస్ట్ తో కలుస్తారో వాళ్ళ వాలంటరీ అసోసియేషన్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు. ఇది స్టేట్ సబ్జెక్ట్ లో ఉంటుంది. దీన్ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి అనేది ఆబ్వియస్ గా స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీ చేతిలో ఉంటుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ చేస్తుంది ఎలా అడ్మినిస్టర్ చేయాలి. అండ్ మహారాష్ట్రకి హైయెస్ట్ నంబర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే ఒకటి 7th షెడ్యూల్ 19 ఆర్టికల్ అండ్ ఆర్టికల్ 43B పార్ట్ 9B అండ్ ఒక యాక్ట్ కూడా ఉంది, డెడికేటెడ్ యాక్ట్. అది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002. కోఆపరేటివ్ సొసైటీస్ ఒక స్టేట్ కన్నా ఎక్కువ నంబర్ ఆఫ్ స్టేట్ కి ఒక సొసైటీ అనేది ఉంటే అది దట్ విల్ కమ్ అండర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద వస్తుంది అనమాట. ఫస్ట్ 7th షెడ్యూల్లో ఇది స్టేట్ లిస్ట్ లో పెట్టడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోఆపరేటివ్ సొసైటీ స్టేట్ లిస్ట్ లో ఉంది. ఆర్టికల్ 19(1)(c) ఏం చేస్తుందంటే స్టేట్ వాలంటరీ ఫామ్ అయ్యే ఈ అసోసియేషన్స్ అన్నిటికీ ప్రమోట్ చేయాలి. వాళ్ళ ఆటోనమస్ ఫంక్షన్ ని కాపాడాలి అండ్ అవి ఏవైనా కంట్రోల్ చేయాలన్నా డెమోక్రటిక్ గా కంట్రోల్ చేయాలి అన్ని లైక్ ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్ కింద కూడా ఇది ఉండడం అనేది జరిగింది త్రూ ఆర్టికల్ 19(1)(c). వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఆర్టికల్ 43B డిపిఎస్పి ఏం చెప్తుందంటే గిన ఈ రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది లైక్ ఫండమెంటల్ రైట్ చేయాలి అని చెప్పి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేయడం అనేది జరిగింది. సో ఇది కోఆపరేటివ్ సొసైటీ అనేది డిపిఎస్పి లో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఫండమెంటల్ రైట్ లో కూడా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఫండమెంటల్ రైట్ లో కూడా భాగమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్ యాడెడ్ టు ఫండమెంటల్ రైట్స్ త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011. ఇది పార్ట్ 9B ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దాని మేనేజ్ చేసే బోర్డు ఎలా ఉండాలి, ఆ అడ్మినిస్ట్రేటర్ మ్యాటర్స్ మొత్తం కోఆపరేటివ్ సొసైటీస్ ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి ఆ మ్యాటర్స్ మొత్తం పార్ట్ 9B లో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ అది కార్పొరేషన్ మోర్ దెన్ 1 or 2 ఎక్కువ స్టేట్స్ లో ఉంటే అది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. దెన్ విల్ సి వాట్ ఈస్ దిస్ అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ఎందుకు ఇప్పుడు న్యూస్ లో వచ్చింది, ఎందుకంటే ఆ బిల్లు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ బిల్లు రీసెంట్ గా పాస్ అయింది. తద్వారా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఫామ్ అయింది. ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి కోఆపరేటివ్ సొసైటీస్ కి ఎలా అడ్మినిస్టర్ చేయాలి అన్న విషయాలు అన్ని లాస్ ని కన్సాలిడేట్ చేయడం కోసము ఒక కన్సాలిడేట్ లా. ఇప్పుడు లాట్స్ ఆఫ్ వేరే వేరే లాస్ వల్ల చాలా లాస్ నుంచి ఇది అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. అన్ని లాస్ ని కన్సాలిడేట్ చేసి ఒక యాక్ట్ కింద ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఇది వాలంటరీ ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం అండ్ వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్, మ్యూచువల్
ఎయిడ్ ఏదైతే ఉందో వాటన్నిటిని ఫెసిలిటేట్ చేయడం కోసం మాత్రమే ఇది. అండ్ ఇంకోటి ఈ యాక్ట్ ద్వారా ఈ యాక్ట్‌లో భాగంగానే క్యాబినెట్ ఈ 3 నేషనల్ లెవెల్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్‌ని ఆబ్వియస్‌గా ఆహ్, ఆహ్, అప్రూవ్ గూడా చేయడం జరిగింది. ఒకటి ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించింది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ సొసైటీ, ఇంకోటి ఆర్గానిక్ సొసైటీ, ఇంకోటి సీడ్ సొసైటీ. ఈ మూడిటికి కూడా ఆబ్వియస్‌గా అప్రూవ్ ఇవ్వడం అనేది జరిగింది. 3 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్‌కి అప్రూవ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాక్ట్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి? ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యాక్ట్ ప్రకారము ఒకటి కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అనేది ఒకటి ఫార్మ్ అవుతారు. ఆ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఒక బాడీ, దానిలో ఒక చైర్ పర్సన్ ఉంటారు. ఇంకొకరు వైస్ చైర్ పర్సన్, వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక చైర్ పర్సన్, ఇంకొకరు వైస్ చైర్ పర్సన్ అండ్ 3 మెంబర్స్ దే ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడిన 3 మెంబర్స్ కూడా ఉంటారు. ఈ ఫ్యూచర్‌లో ఇంకోటి ఏం చెప్తుందంటే, ఏవన్నా స్టేట్ లాస్ కింద రిజిస్టర్ చేయబడుతున్న కోఆపరేటివ్ సొసైటీస్ ఏవన్నా ఉంటే గూడా వాటిని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ లాగా మెర్జ్ కూడా చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఒకటి, వీటికి కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఒకటి ఫార్మ్ అవుతుంది. దానిలో ఎవరు మెంబర్స్, ఏవన్నా ఈ యాక్ట్ ప్రకారము ఏవన్నా స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏమన్నా ఉంటే దీనిలో మెర్జ్ చేయొచ్చు. దీనిలో మెర్జ్ చేసి ఆబ్వియస్‌గా వీటికి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా తయారు చేసే అవకాశం ఈ యాక్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కొన్ని సరిగ్గా ఫంక్షనింగ్ ఉండవు. అంటే సిక్ ఉంటాయి. అంటే లాసెస్‌లో ఉంటాయి. అటువంటి వాటికన్నిటికి రివైవ్ చేయడానికి, వాటికి రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి, రీహాబిలిటేట్ చేయడానికి ఒక డెవలప్‌మెంట్ ఫండ్ అనేది తయారు చేసుకోవాలా అనేది ఈ యాక్ట్ అనేది మ్యాండేట్ చేస్తుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒక డెవలప్‌మెంట్ ఫండ్‌ని మ్యాండేట్ చేయాలి. దాని తర్వాత ఏందంటే, ఈ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్ ఒకవేళ ఈ కోఆపరేటివ్ సొసైటీస్‌లో ఉంటే, ఆ గవర్నమెంట్ ఎప్పుడు తనకిష్టం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ షేర్ హోల్డింగ్‌ని ఎనకలు తీయడానికి వీల్లేదు. ఆ షేర్ హోల్డర్స్ అప్రూవల్ బేస్ మీద మాత్రమే వాళ్ళ షేర్స్ వాళ్ళు ఎనకాల రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు ఎనకలు తీసేసుకుంటే ఆబ్వియస్‌లీ అది సస్టైనబిలిటీ ఆఫ్ ఆ కోఆపరేటివ్ సొసైటీ‌నే దెబ్బతింటుంది కాబట్టి అలా చేయడానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఫంక్షనింగ్స్‌లో ఏదైనా తప్పులు జరుగుతుంది, అలాంటి కంప్లెయింట్స్ ఏమన్నా ఉంటే అటువంటివన్నీ సార్ట్ ఔట్ చేయడానికి ఒక కోఆపరేటివ్ ఓంబుడ్స్‌మన్‌ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. కోఆపరేటివ్ ఓంబుడ్స్‌మన్ ఇతనొచ్చేసి ఆ ఇష్యూస్‌నన్నీ సార్ట్ ఔట్ చేసి, ఆ తప్పుదలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇతను సాల్వ్ చేసే దానిలోనూ కొన్ని తప్పుదాలు ఉన్నాయని నీకు అనిపిస్తే, అప్పుడు వీళ్ళు ఆహ్, ఆ డైరెక్టర్స్‌కి లైక్ డైరెక్టర్స్ అగైన్స్ట్‌గా మరి ఈ ఓంబుడ్స్‌మన్ అగైన్స్ట్‌గా మనం అపీల్ కూడా చేసుకోవచ్చు. ఆ అపీల్ ఎవరికి చేస్తారంటే గిన సెంట్రల్ రిజిస్ట్రార్‌కి చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ రిజిస్ట్రార్‌కి చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. ఈ దీనికి కోఆపరేటివ్ సొసైటీస్ ఫంక్షన్ అవ్వడానికి ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఆబ్వియస్‌గా ఉంటారు. దానిలో ఎవరెవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? అది కూడా ఇంపార్టెంట్. మాక్సిమం 21 డైరెక్టర్స్ ఉండొచ్చు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీని మేనేజ్ చేయడానికి. దీనిలో ఒక షెడ్యూల్డ్ కాస్ట్ నుంచి ఒకరు కంపల్సరీగా ఉండాలి. షెడ్యూల్డ్ ట్రైబ్ నుంచి ఒకరు కంపల్సరీగా ఉండాలి. అండ్ 2 మెంబర్స్ వుమెన్ కంపల్సరీగా ఉండాలి. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ తెచ్చిన చేంజెస్ ఇవి. సో, మనకి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అమెండ్మెంట్ యాక్ట్‌లో ఫస్ట్ మనము కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటో చూసాము. ఆ కోఆపరేటివ్ సొసైటీ మెయింటైన్ అవ్వడానికి మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో చూసాము. ఆ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ చూసాము. దాని తర్వాత కీ ఫీచర్స్ చూసాము. విత్ థట్ వి కంప్లీటెడ్ దిస్ వన్. దెన్ విల్ గో టు నెక్స్ట్ టాపిక్ అండి. సినిమాటోగ్రాఫిక్ అమెండ్మెంట్ యాక్ట్. రీసెంట్‌గా ప్రెసిడెంట్ దీన్ని అసెండ్ చేయడం అనేది జరిగింది. సో, సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ 2023 పాస్ అవ్వడం అనేది జరిగింది. మనకి ఇంతకుముందు 1952 యాక్ట్ ద్వారా లైక్ ఈ సర్టిఫికేషన్ మొత్తం జరిగేది. బిఫోర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయకముందు సర్టిఫికేషన్ జరిగేది ఆబ్వియస్‌గా. ఇప్పుడు ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఈ అమెండ్మెంట్ ద్వారా ఫార్మ్ అయిన ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ బోర్డ్. ఇది ఫస్ట్ 1952 యాక్ట్ ద్వారా మనకి పబ్లిక్ ఎగ్జిబిషన్ ముందు సర్టిఫికేషన్ జరిగేది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కింద వస్తుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే గిన మనకి గుడ్ అండ్ హెల్తీ మూవీస్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ అనేది హెల్తీగా ఉండాలి అని చూడడం కోసం యాస్ పర్ ద సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 అండ్ సినిమాటోగ్రాఫ్ రూల్స్, సర్టిఫికేషన్ రూల్స్ 1983 ప్రకారం అది సర్టిఫై చేస్తే అవి మనం ఆబ్వియస్‌గా మూవీస్ ఇక్కడంతా రిలీజ్ చేయొచ్చు. దీని కాంపోజిషన్ చూస్తే నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. ఒక చైర్మన్ ఉంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తుంది. 9 రీజనల్ ఆఫీసెస్, 9 వీటిలో 9 సిటీస్‌లో ఉన్నాయి. ముంబై, కోల్కతా, చెన్నై, బెంగుళూరు, తిరువనంతపురం, హైదరాబాద్,
న్యూఢిల్లీ అండ్ న్యూఢిల్లీ, కథక్ అండ్ గౌహతి దీంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా దీంట్లో తెచ్చిన చేంజెస్ ఏంటి అంటే, ఈ యాక్ట్ రీసెంట్‌గా ఏం చెప్తుందంటే, దీనికోసం ఒక డెడికేటెడ్ బాడీ సర్టిఫై చేయడానికి ఫార్మ్ చేయండి అని చెప్తుంది. ఆ బాడీ వచ్చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఒక బాడీ సెపరేట్‌గా దీనికోసమే ఫార్మ్ చేయండి. వాళ్ళు సర్టిఫై చేస్తారు ఆ మూవీకి. వాళ్ళు ఆబ్వియస్‌గా సర్టిఫై చేసేటప్పుడు కొన్ని థింగ్స్‌ని మోడిఫై చేయొచ్చు, కొన్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఇవన్నీ చేసి అండ్ ఇంకొన్నిటిని అసలు ఎగ్జిబిట్ చేసే ఛాన్సే లేకోకుండా క్యాన్సిల్ కూడా కొట్టేయొచ్చు. బట్ ఈ పవర్స్ లైక్ ఆ బాడీకి ఇచ్చేయండి అని ఈ యాక్ట్ చెప్తుంది. దీంతో పాటు ఏంటంటే దీంట్లో ఇంకా కీ ప్రొవిజన్స్ ఏమున్నాయి రీసెంట్ గా మనం చూసినట్టయితే గిన ఒకటి ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్ ఇచ్చింది. అంటే 7+, 13+, 16+. సో ఈ ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్ లో యుఏ యుఏఏ అండ్ ఎస్ యు వచ్చేసి రిస్ట్రిక్షన్ ఏం లేకుండా, యుఏ కూడా రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటుంది. బట్ పేరెంట్స్ కంట్రోల్, గార్డియన్స్ కంట్రోల్‌లో అవి అలో చేస్తారు. ఏ అనేది ఓన్లీ అడల్ట్. యెస్ అనేది స్పెసిఫిక్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఆ స్పెసిఫిక్ పర్సన్‌కి యెస్ అనేది సర్టిఫికేషన్ ఉంటది. ఈ సర్టిఫికేషన్స్ అన్ని రికమెండేటరీ మాత్రమే. వెరీ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత టెలివిజన్ అండ్ అదర్ మీడియా వాటి కోసము సెపరేట్ సర్టిఫికేషన్ అవసరం. ఎస్పెషల్లీ ఈ ఏ అండ్ ఎస్ దీని కోసం ఓన్లీ ఫర్ అడల్ట్స్ అండ్ ఓన్లీ ఫర్ సెపరేట్ క్లాస్ ఉంటుంది చూడు. వాటి కోసం ఇవి టీవీలో గాని ఎక్కడైనా ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు వాటి కోసం సెపరేట్ సర్టిఫికేషన్ ఉండాలి. యాస్ ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిందో వాటికి కూడా ఆ దీనికి తీసుకురావాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు మనకి టెలివిజన్ అండ్ మీడియా ఎట్లా సర్టిఫై చేయాలి అనేది లేదు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఇట్ కెన్ ప్రిస్క్రైబ్ అనమాట. బికాజ్ ఈ యాక్ట్ ఆ స్కోప్ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇస్తుంది కాబట్టి. అండ్ ఈ సర్టిఫికేషన్ ఏదైతే వస్తుందో ఇంతకు ముందు ఒకసారి సర్టిఫై చేస్తే 10 ఇయర్స్ వరకు ఉండింది. అది ఇప్పుడు పర్పెచ్యుయల్. అంటే లైఫ్ లాంగ్ అన్నమాట. ఒకసారి దాన్ని వాలిడ్ చేస్తే అది కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మరి ఇంకొకసారి సర్టిఫై అవన్నీ అవసరం లేదు. అంటే రెన్యువల్ ఆఫ్ సర్టిఫికేషన్ అవన్నీ అవసరం లేదు. దాని తర్వాత సుప్రీం కోర్ట్ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ క్లియర్‌గా చెప్తుందన్నమాట. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే లైక్ ఆల్రెడీ ఒకవేళ సీబీఎస్‌ఈ దానికిన సర్టిఫై చేసింటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ లైక్ స్టాప్ చేయడము, లేకపోతే ఇబ్బంది పెట్టడం అలాంటివన్నీ చేయకూడదు. దాన్ని మళ్ళీ రివైజ్ చేయకూడదు అని క్లియర్‌గా చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ పవర్స్ ఇండైరెక్ట్‌గా సీబీఎఫ్‌సీ అనే అథారిటీకి వెళ్ళిపోతుంది ఈ యాక్ట్ ద్వారా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ చేంజ్. దీని ద్వారా ఒక అథారిటీ అనేది ఫార్మ్ అవ్వడం వల్ల వస్తుంది. ఇంకోటేంటంటే పైరసీ అనేది క్రిమినల్ అఫెన్స్‌గా దీన్ని పరిగణిస్తుంది ఈ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ పనిషబుల్ అఫెన్స్. ఇది కాపీరైట్ యాక్ట్ 1957 వైలేషన్ లాగా దీన్ని కన్సిడర్ చేసి పైరసీ ఎవరైతే చేస్తారో వాళ్ళని క్రిమినల్ అఫెన్స్ గా కన్సిడర్ చేసి వాళ్ళకి 3 ఇయర్స్ జైలు శిక్ష లేకపోతే ఆ ఫిల్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడక్షన్ కాస్ట్ లో 5% అంత అమౌంట్ కూడా కట్టమని చెప్పొచ్చు. ఒకవేళ 2 కూడా చేయొచ్చు. దీని ద్వారా మనకి ఈ సినిమాటోగ్రాఫ్ లైక్ ఎలా ఫిలిమ్స్ ఇవన్నీ ఎలా రెగ్యులేట్ చేయాలి అనేది దానికోసం కోడిఫై చేయడానికి ఇది మంచి యాక్ట్ రావడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ చేంజ్ ఒకటి సీబీఎఫ్‌సీ అనే సర్టిఫికేషన్ బాడీ ఒకటి ఫార్మ్ అవుతుంది. దానిలో వచ్చిన చేంజెస్ ఏంటి? ఒకసారి రెన్యువల్ ఇస్తే లైఫ్ టైమ్ ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్. ఓటీటీ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఓటీటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓటీటీ అంటే మనకి టీవీ వీటిల్లో కేబుల్ ఆర్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా మూవీస్ గాని, టీవీ షోస్ గాని అవన్నీ ఉంటాయి. ఈ మూవీస్ గాని లైక్ ఆహ్, ఇవి కేబుల్ ఆర్ శాటిలైట్ సిస్టమ్ బైపాస్ చేసి మనం ఇంటర్నెట్ ద్వారా కంప్లీట్‌గా మనం ఏదైతే వ్యూవర్స్‌కి అందిస్తదో మూవీస్ గాని, టీవీ షోస్ గాని అట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిని మనం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అంటాము. ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వాటిని మనం పబ్లిషర్స్ ఆఫ్ ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ అని కూడా అంటాము. ఫస్ట్ ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫార్మ్ అని గుర్తుపెట్టుకోండి. ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫార్మ్. ఈ ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫార్మ్ వా అసలు వాళ్ళ వాళ్ళ ఎలా ఉండాలి అనేసి దీనికోసం మొత్తం మనకి దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి అన్న మొత్తం ఈ ఆర్టికల్‌లో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి రీసెంట్‌గా మనకి డిజిటల్ పబ్లిషర్ కంటెంట్ గ్రీవెన్స్ కౌన్సిల్. ఫస్ట్ ఇది ఏంటి చూద్దాం. దాని తర్వాత అదేం చేసిందో లెట్స్ సీ. ఫస్ట్ డిజిటల్ పబ్లిషర్ కంటెంట్ గ్రీవెన్స్ కౌన్సిల్ అంటే ఏంటి అంటే ఇది ఆబ్వియస్‌గా ఏజెస్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెటప్ చేసిన బాడీ అది. ఇది కౌన్సిల్. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కింద వస్తుంది. దీని మెయిన్ మ్యాండేట్ ఏందంటే ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్‌గా సెల్ఫ్ రెగ్యులేటెడ్ బాడీగా ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఏమన్నా
వాళ్ళు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఎవరైతే చూపిస్తున్నారో ఈ రెండిటికి మధ్య కొద్దిగా బ్యాలెన్స్ ఉండేలాగా ఈ బాడీ అనేది చూస్తూ ఉంటుందన్నమాట. అది అలా మెయింటైన్ చేయడంగా ఇది ఎప్పుడు కొన్ని స్టెప్స్ తీసుకుంటూ ఉంటుంది. అదే దీని మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీళ్ళు బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారంటే బై అడ్హెరింగ్ టు రూల్స్ ఆఫ్ ఐటీ 2021. ఐటీ 2020 యాక్ట్ ఉండే 2000 సారీ ఐటీ 2020 యాక్ట్ 2000 ఉండే. దానిలో ఐటీ యాక్ట్ 2000 దాన్ని బేస్ చేసుకునేసి ఐటీ రూల్ 2021 వచ్చింది. దాని ద్వారా ఈ ఓటీటీ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది. దానికి లోబడి వాళ్ళు చేయాలి. అలా చేయకపోతే ఈ గ్రీవెన్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళ మీద పునిటివ్ యాక్షన్ అంటే పనిష్మెంట్ యాక్షన్స్ తీసుకోవచ్చు అని ఇది ఆబ్వియస్‌గా కొన్ని రికమెండ్ చేసింది. ఏ పనిష్మెంట్స్ తీసుకోవాలి వీటిపైన అని చెప్పి రికమెండ్ చేయడం అనేది జరిగింది. అందుకు ఇది న్యూస్‌లో రావడం జరిగింది. సో కరెంట్ మెకానిజం ఓటీటీ రెగ్యులేషన్ ఎలా ఉందంటే ఎగ్జిస్టింగ్ లాస్ నేను ఐటీ యాక్ట్ 2000, ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 1860 అండ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 ఇవన్నీ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. దీంతో పాటు ఐటీ యాక్ట్ 2000 బేస్ చేసుకొని ఐటీ 2001 రూల్స్ 2021 రూల్స్ రావడం జరిగింది. దానిలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి ఐటీ యాక్ట్ ఇది ఇంపార్టెంట్. మనకి క్వెషన్ ఏమన్నా వస్తే ఐటీ యాక్ట్ మీద వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓటీటీ రెగ్యులేషన్ కమ్స్ అండర్ ఐటీ యాక్ట్ 2000. ఐటీ యాక్ట్ ఐటీ 2001 రూల్స్ అన్నమాట. దీనిలో మెయిన్ మనం చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇస్ అ మినిస్ట్రీ అన్నమాట. ఈ రూల్స్ ఎవరు ఇచ్చారంటే ఈ మినిస్ట్రీ ఇచ్చారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఓటీటీ వాటిని రెగ్యులేట్ చేయడానికి ఇదేం మ్యాండేట్ చేస్తుందంటే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండాలి. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది ఉండాలి. దాన్ని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సెల్ఫ్ గా కొన్ని ఆ గైడ్ లైన్స్ ని వాళ్ళు పాటించాలి తప్పకుండా అని క్లియర్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు సెల్ఫ్ క్లాసిఫికేషన్ చేసుకోవాలి. యూనివర్సల్ యూ/7A, యూ/A13 అండ్ 16 ఇయర్స్ ఏజ్ అడల్ట్ ఇలా క్లాసిఫై చేయాలి. అండ్ పేరెంటల్ లాక్స్ యూ/13 దానికన్నా ప్లస్ ఆర్ హయ్యర్ ఏదైతే ఉందో రిలయబుల్ ఏజ్ వెరిఫికేషన్ కి పేరెంటల్ లాగ్ ఏదైతే ఉందో వాటిని క్లాసిఫైడ్ యాజ్ ఏ కింద ఉండాలి అంటున్నాడు అనమాట వెరైటీగా. వెరీ ఇంపార్టెంట్ అండి. పేరెంటల్ లాక్స్ ఉండాలి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ గా ఇది రికమెండ్ చేస్తున్నది ఏంటంటే మీరు ఇండివిజువల్ లెవెల్లో అంటే ఇండస్ట్రీ లెవెల్లో సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ లెవెల్లో మనకి ఓవర్ సైట్ మెకానిజం ఉండేలాగా చూడండి. ఈ రెండింటిని మనము ఉంచగలిగితే అప్పుడు మనకి ప్రాపర్ గా మిస్ హ్యాపెన్ అనేది లేకుండా ఉంటుంది అని ఈ యాక్ట్ కూడా చెప్తుంది. సో కో రెగ్యులేషన్ మోడల్ అట్ 2 లెవెల్స్ మనకి ఇండస్ట్రీ లెవెల్లో సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ మినిస్ట్రీ లెవెల్లో ఇదనమాట. సో ఈ సిఓటిపి గురించి కూడా జస్ట్ ఇట్ గేవ్. సిఓటిపి అంటే ఏం లేదు. ఓటీటీ రూల్స్ లో మనము ఆడియో విజువల్ డిస్క్లైమర్స్ వాటి టొబాకో యూస్ కోసం వాళ్ళు కంపల్సరీగా మనం ఏదైతే చెప్తామో అది కంపల్సరీ ఉండాలని చెప్పి ఈ సిఓటిపి రూల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. విత్ దట్ వీ హావ్ కంప్లీటెడ్ దిస్ టాపిక్. దెన్ విల్ గో టు ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. డిజిటల్ డేటా ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ అండి. ఎందుకంటే మన రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో అది దెబ్బతినే అవకాశము. మనము డిజిటల్‌గా లాట్స్ ఆఫ్ డేటా ఏదైతే ఇస్తామో దాని నుంచే మన ప్రైవసీ మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 రావడం జరుగుతుంది. ఫస్ట్ నాకు ఒకటి బాగా గుర్తు పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్‌గా సుప్రీం కోర్ట్ రీఅఫర్మ్ చేసింది. సో రైట్ టు ప్రైవసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అనమాట. ఇంకొకటి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే యాక్చువల్‌గా మీరు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఒకటి డ్రాఫ్ట్ చేసుకునేసి దాన్ని యాక్ట్ చేసుకోండి అని చెప్పి దీనికి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది లేకపోతే మనకు లాట్స్ ఆఫ్ ప్రైవసీ డిస్రప్షన్ అనేది జరుగుతుంది. ప్రైవసీ దెబ్బతింటుంది అని చెప్పి దానికి అనుగుణంగా మనము పర్సనల్ డేటా ప్రైవసీ బిల్ 2023లో ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. అది ఇప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాక్ట్‌లో ఏ విషయాలు ఉన్నాయి అంటే మన పర్సనల్ డేటాని మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో, మనం ఏదైతే ఏదైనా అమెజాన్‌లో గాని ఎక్కడైనా మనం ఎంటర్ చేసినప్పుడు ఆ పర్సనల్ డేటాని అమెజాన్‌కి మనం ఎలా ప్రాసెస్ చేయాలి అనే దాంట్లో వాళ్ళు ప్రాసెస్ ఎలా చేయాలి? మనకి సర్విస్ ఫెసిలిటేట్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ చేయాలి అంతే. అట్ ద సేమ్ టైమ్ మన ప్రైవసీ కన్సర్న్స్‌ని వాళ్ళు థ్రెట్ చేయకూడదు. ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది ప్రాపర్‌గా రెగ్యులేట్ చేయడం కోసం ఈ
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఇది 3 థింగ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి 3 థింగ్స్ ఇస్తుంది. ఒకటి ఫస్ట్ నీకు ఫిడ్యూషరీస్ అంటే తెలియాలి. డేటా ప్రిన్సిపల్ అంటే తెలియాలి. ఇవి 2 తెలియాలి. మనం ఎవరైతే డేటాని ఒక ఎంఎన్‌సి కంపెనీకి గాని, అమెజాన్ గాని దేనికైనా ఎంటర్ చేస్తామో, వాళ్ళు డేటా ప్రిన్సిపల్ అవుతారనమాట. మన డేటా ఏవైతే ఎంఎన్‌సి కంపెనీలు తీసుకుంటారో వాటిని లైక్ డేటా ఫిడ్యూషరీస్ అంటారనమాట. డేటా ఫిడ్యూషరీస్ ఆ కంపెనీస్‌కి ఆబ్లిగేషన్స్ ఉంటుంది. అంటే ఆ ఆబ్లిగేషన్స్ అంటే గిన వాళ్ళు అవి తప్పకుండా పాటించి తీరాలి. అదనమాట. మనం ఏవైతే డేటా ఇస్తుంటామో వాటి మీద మన హక్కులుంటుంది. అండ్ వాటిని ప్రాపర్‌గా రైట్ డేటా ఇవ్వాలి. అన్ని లైక్ రాంగ్ డేటా ఇవ్వకుండా ఉండడం ఒక డ్యూటీ కూడా ఉంది. రైట్స్ అండ్ డ్యూటీ అనేది మన పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ పైన ఆబ్లిగేషన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ దీన్ని బ్రీచ్ కింద జరిగితే గిన రైట్స్ గాని, డ్యూటీస్ గాని, ఆబ్లిగేషన్స్ మన సైడ్ నుంచి గాని, వాళ్ళ సైడ్ నుంచి బ్రీచ్ జరిగితే గిన ఫైనాన్షియల్ పెనాల్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ డేటా యాక్ట్‌లో డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌లో 2023లో ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో స్పెసిఫిక్‌గా మనం చూస్తే ఇవి వేటికి అప్లికబుల్‌గా అంటే ఆబ్వియస్‌గా లైక్ వితిన్ ఇండియాలో ఉన్న వాటికి డిజిటల్ ఫార్మ్ అండ్ నాన్ డిజిటల్ ఫార్మ్ వాటికి అన్నిటికి అప్లికబుల్. ఒకవేళ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ బయట కంట్రీ నుంచి తీసుకుంటుంటే బయట కంట్రీలోంచి ప్ర సీ వితిన్ ఇండియాలో డిజిటల్ ఫార్మ్ గాని, నాన్ డిజిటల్ ఫార్మ్ రూపంలో మన డేటా ఎక్కడ ప్రాసెస్ అవుతున్నా వాటికన్నిటికి ఎలిజిబులే. సెకండ్‌లీ ఒకవేళ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ బయట కంట్రీ నుంచి తీసుకుంటుంటే మన డేటా అక్కడ కూడా ఉంటుంది. అక్కడ ప్రాసెస్ చేసే దాని పైన కూడా ఇది ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ కొన్ని వాటిపైన ఉండదు. అది ఏంటి అంటే గిన ఆబ్వియస్‌గా అది మన లైక్ మన డేటాను మనం పర్సనల్ పర్పస్‌గా చేసుకున్నామనుకోండి. వాటికి ఇది యాక్ట్ చేయడానికి వీల్లేదు. అలా చిన్న చిన్నవి లైక్ ఇది అవసరం లేదండి. బట్ యూ కెన్ జస్ట్ వేటి మీద ఉంటుంది. ఇండియాలో మాత్రమే ఉంటుందా? బయట కూడా ఉంటుందా? అది ఇంపార్టెంట్. గూడ్స్ అండ్ సర్వీసెస్ బయట నుంచి చూస్తుంటే అది కూడా ఉంటుంది. అండ్ కన్సెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎవరిదైనా డేటా కింద తీసుకుంటుంటే దాన్ని అది కన్సెంట్ బేస్డ్‌గా తీసుకోవాలి. ఆ కన్సెంట్ బేస్డ్‌గా తీసుకోవాలి. వితౌట్ కన్సెంట్ మనం ఏ టైమ్‌లోనూ తీసుకోకూడదు. బట్ హౌవెవర్ మనకి గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం గాని, మెడికల్ ఎమర్జెన్సీ అటువంటి లెజిటిమేట్ యూజెస్ దానిలో కన్సెంట్ లేకోకుండానే ఆ డేటాని తీసుకోవచ్చని జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంకోటి ఏం చెప్తుందంటే చిన్న పిల్లల యొక్క డేటాని తీసుకోవాలంటే గనక పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్ పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి. లేకపోతే తీసుకోకూడదు వీళ్ళది. ఆ కన్సెంట్ అనేది చిన్న పిల్లలది కూడా కన్సెంట్ ఉంటుంది. చిన్న పిల్లలకి ఎటువంటి కన్సెంట్ లేదు. ఐ కెన్ మేక్ యూ రాంగ్. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇది ఈ యాక్ట్ ఏమని కంపెల్ చేస్తుందంటే డీపీబీఐ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఫార్మ్ చేయండి అని క్లియర్‌గా చెప్తుందనమాట. ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఈ బోర్డ్‌కి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవొచ్చేసి మన ఈ యాక్ట్‌లో ఏవైతే చెప్పబడాయో అవి నీట్‌గా అన్ని కంప్లెయింట్‌గా ఉన్నాయా లేదా? వాటినన్నిటిని పాటిస్తున్నాయా లేదా? లేకపోతే పెనాల్టీస్ ఇవ్వడము. లేకపోతే డేటా ఫిడ్యూషరీస్ ఎంఎన్‌సీస్ కంపెనీస్ వాటికి డేటా బ్రీచ్ అవుతుందంటే వాటి మీద పెనాల్టీస్ ఇవ్వడం. లేకపోతే వాళ్ళకి డైరెక్ట్ చేయడం. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన డేటా థ్రెట్ అయింది అని చెప్తే మనం గనక కంప్లెయింట్ ఇస్తే గన ఆ కంప్లెయింట్‌కి గ్రీవెన్స్ రిడ్రెసల్ ఇవ్వడం. హియరింగ్ గ్రీవెన్సెస్ అంటే వాళ్ళు మనం ఏదైనా మా డేటా బ్రీచ్ అయింది. మా రైట్ టు ప్రైవసీ థ్రెట్ అయింది అని సంథింగ్ వి కెన్ ఈ బోర్డ్‌కెళ్ళి మనం విన్నవించుకోవచ్చు. ఇది కూడా జరుగుతుందనమాట. ఈ బోర్డ్ మెంబర్స్ అపాయింట్‌మెంట్ ఫర్ 2 ఇయర్స్ అన్నమాట. వీళ్ళు ఎలిజిబుల్ కూడా రీఅపాయింట్‌మెంట్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఆబ్వియస్‌గా ఈ డెసిషన్‌కి ఏదైతే ఈ బోర్డ్ యొక్క డెసిషన్స్ కొన్ని సార్లు మనకి నచ్చలేదు. లైక్ ఇది బయాస్డ్‌గా ఉంది అనుకుంటే మనము అపీల్ కూడా వెళ్ళొచ్చు. అది టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపిలేట్ ట్రిబ్యునల్ అని ఒకటుంటుంది. టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ ట్రిబ్యునల్ దానికి వెళ్ళొచ్చనమాట. అండ్ ప్రిన్సిపల్ అంటే ఎవరు? నేను ఆబ్వియస్‌గా చెప్పాను. మనం ఎవరైతే డేటా మనం ఎంటర్ చేస్తామో వాళ్ళకి కొన్ని రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి. ఆ రైట్స్ అండ్ డ్యూటీస్ అంటే ఏంటంటే మీరెలా ప్రాసెస్ చేశారు అని చెప్పి వాళ్ళ గురించి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ రైట్ టు ఎరేజ్ డేటా, రైట్ టు సీక్ కరెక్షన్. మీ పర్సనల్ డేటాని మీరు తప్పు చేశారు. లేకపోతే నేను ఆల్రెడీ ఎంటర్ చేసింది దాన్ని ఎరేజ్ చేయండి. లేకపోతే మా డేటా ప్రైవసీ అవుతుంది. గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజం అని ఉంటుంది. అండ్ రైట్ టు నామినేట్ ఎ పర్సన్ టు యాక్సెస్ ఒకవేళ మన ఎవరైనా చనిపోయారనుకోండి, ఎవరైనా చనిపోయారనుకో, వాళ్ళకి వాళ్ళ తర్వాత తదనంతరం ఏంటి అని చెప్పి లైక్ ఆ నామినీని కూడా మనం నామినేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ రైట్స్ అండ్ ఇవి ఉంటాయి. అండ్ డేటా ప్రిన్సిపల్ ఆబ్వియస్‌గా లైక్ అయితే ఇక్కడ డేటా ప్రిన్సిపల్‌కి రైట్స్‌తో పాటు ఫాల్స్ కంప్లెయింట్స్ ఇవ్వకూడదు. అది కూడా ఒక డ్యూటీ ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఎవరన్నా ఈ డ్యూటీస్‌ని వీటిని వయలేట్ చేస్తే వాడికి రూ. 10,000 అంత ఫైన్ కూడా ఇవ్వచ్చు. అట్లా డేటా ఫిడ్యూషరీస్ ఎంఎన్‌సి కంపెనీస్ మన డేటా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంది. అది వాళ్ళు లైక్ ప్రాసెసింగ్ ఏదైతే చేస్తారో ఆ కంప్లీట్‌నెస్ డేటా దాన్ని
లైక్ అక్యురసీని మెయింటైన్ చేయాలి. అండ్ రీజనబుల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేయాలి. డీపీబీఐకి ఎప్పటికప్పుడు ప్రివెంట్ ఆఫ్ బ్రీచ్ జరిగితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే మనకి లాట్స్ ఆఫ్ ఫేక్ న్యూస్ అలాంటివన్నీ జరుగుతుంది. ఆ ఫేక్ న్యూస్ ఇప్పుడు ఫేస్‌బుక్ న్యూస్ చేసుకొని ఫేక్ న్యూస్‌ని ఎవరైనా ఇచ్చేసారనుకోండి ఆబ్వియస్‌గా అంటే కమ్యూనల్ వయలెన్స్ దాన్ని ఇచ్చేసారనుకోండి. సో, వీళ్ళు దీన్ని మిస్‌యూజ్ చేస్తున్నారని చెప్పి ఆ ఈవెంట్‌ని వీళ్ళు డీపీబీఐకి ఇన్ఫార్మ్ చేయాల. అది ఇంపార్టెంట్. దాని తర్వాతొచ్చేసి లైక్ పర్సనల్ డేటా ఆ పర్టిక్యులర్ పర్పస్ అయిపోయాక దాన్ని వాళ్ళు ఎరేజ్ చేయాలి. సో, రిటెన్షన్ అనేది ఈస్ నాట్ నెసెసరీ ఫర్ లీగల్ పర్పసెస్. సో, లీగల్ పర్పసెస్ కోసం వాళ్ళు అన్ని డేటాని స్టోర్ చేసుకోవాలనేం లేదు. ఆ పర్పస్ మిట్ అయ్యాక దే కెన్ గో. అండ్ ఈ డేటా ఫిడుషియరీస్ దానికి కొన్ని డేటా ఫిడుషియరీస్‌కి సెంట్రల్ గవర్నమెంట్ సిగ్నిఫికెంట్ డేటా ఫిడుషియరీస్‌గా డిక్లేర్ చేయొచ్చు. ఏ ఏ వాటికైతేగిన వాల్యూమ్ అండ్ అది దేని బేస్ మీద ఉంటుందంటే, ఆ డేటా కలెక్షన్ ఆ వాల్యూమ్ ఎంతుంది? దాని సెన్సిటివిటీ ఎంతుంటుంది? అండ్ ఆ డేటా ప్రిన్సిపల్‌కి వాళ్ళ రైట్స్‌ని కాపాడడంలో వీళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారు. ఇట్లాంటివన్నీ కొన్ని కన్సిడర్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, రిస్క్ టు ఎలక్టరల్ డెమోక్రసీ, పబ్లిక్ ఆర్డర్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని కొన్ని డేటా ఫిడుషియరీస్‌ని సిగ్నిఫికెంట్ డేటా ఫిడుషియరీగా పరిగణిస్తుందన్నమాట. వాళ్ళకి కొన్ని అడిషనల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయన్నమాట. ఇంక్లూడింగ్ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్‌ని అపాయింట్ చేయడం కావచ్చు. ఇండిపెండెంట్ డేటా ఆడిటర్‌ని అపాయింట్ చేయడం కావచ్చు. అండ్ అండర్‌టేకింగ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ ఇవన్నీ చేయొచ్చు. అయితే కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి ఇంపార్టెంట్. జస్ట్ ఒకసారి అలా చూసి వదిలేయండి. నథింగ్ ఈస్ అంత ఇంపార్టెంట్ అంటే డేటా ప్రొటెక్షన్ దేనికి ఆహ్, లైక్ ఎగ్జంప్షన్ ఉన్నాయి ఇదేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్. జస్ట్ ఒకసారి అలా చూడండి. 1 మినిట్‌లో చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఆఫ్ చిల్డ్రన్ దీనికి సంబంధించి తీసుకున్నప్పుడు మాత్రం మనము లైక్ చిల్డ్రన్ వెల్ బీయింగ్ డిటర్మెంటల్‌గా ఎలాంటి స్టెప్స్ ఏవి తీసుకోకూడదు. అండ్ టార్గెటెడ్ అడ్వర్టైజ్‌మెంట్ అవన్నీ లేకోకుండా మనం ఇది చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ అండి. తర్వాత క్రాస్ బార్డర్ ట్రాన్స్‌ఫర్. ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది లైక్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పర్సనల్ డేటా ఔట్‌సైడ్‌ని అలో చేస్తుంది. ఎక్సెప్ట్ టు ది కంట్రీస్ ఏవైతే గవర్నమెంట్ ఈ కంట్రీస్‌కి అలో చేయకూడదంటే వాటికి చేయకూడదు. కొన్ని పెనాల్టీస్ కూడా ఉంటుంది. అవేంటివి అనేది జస్ట్ విల్ సీ. విత్ థట్ వి హావ్ కంప్లీటెడ్ దిస్ వన్ అండి. జస్ట్ నేను ఇందాక చెప్పిన ఈ పాయింట్స్‌కి నా జస్టిస్ కృష్ణ కమిటీ కావచ్చు, ఈ బిల్‌లో డేటా ప్రిన్సిపల్ ఉంటుంది. డేటా ఫిడుషియరీస్ ఉంటుంది. అండ్ రైట్ టు ఎరేజ్ ఉంది. అంటే రైట్ టు ఫర్గెట్ అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఫర్గెట్ లేదు. రైట్ టు ఎరేజ్ ఉంది. ఇందాక చెప్పినాను కదా! రైట్ టు ఎరేజ్ ఉంది. రైట్ టు ఫర్గెట్ లేదు. రైట్ టు ఫర్గెట్ అండ్ రైట్ టు ఎరేజ్ కూడా ఉండాలి. అప్పుడే మనకి లైక్ మా ఇది క్లియర్‌గా ఇదవుతుంది. లెట్స్ సీ ఆహ్, సార్ 2 ఉంది. రైట్ టు ఎరేజ్ గూడా ఉంది. ఐ యామ్ వెరీ సారీ. ఎరేజ్ ఆఫ్ పర్సనల్ డేటా, రైట్ టు ఎరేజ్ ఉంది. అండ్ రైట్ టు నామినేట్ ఎ పర్సన్ ఇది గూడా ఉంది. ఒబ్టైన్ ఇన్ఫర్మేషన్. సో, ఇవన్నీ మన ఇదన్నమాట. మనకున్న ఇది. విత్ థట్ వి హావ్ కంప్లీటెడ్ దిస్ వన్ డిజిటల్ పర్సన్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఈ మనకి డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఎవరిది ఏ కంట్రీది మనది ఏ మోడల్ అంటే యూరోపియన్ యూనియన్ మోడల్. ఇది గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్‌లో యూరోపియన్ యూనియన్‌లో లైక్ ఆహ్, గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఉంది. గ్లోబల్ సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ. మీరెవరన్నా కామెంట్ చేయొచ్చు. యూరోపియన్ యూనియన్ బిల్ పేరేంటి? ఎవరైనా చూసి యూ కెన్ పుట్ ఇన్ ద కామెంట్. ఇది హోంవర్క్‌గా కన్సిడర్ చేయండి. బట్ అవర్ మోడల్ ఈస్ బేస్డ్ ఆన్ యూరోపియన్ యూనియన్. ఇది ఒకవేళ క్వెషన్ అడిగితే అడగొచ్చు. అది అడగొచ్చు. ఆహ్, యాహ్! దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్. రీసెంట్‌గా యూరోపియన్ యూనియన్ 19 ప్లాట్‌ఫార్మ్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ కింద తీసుకురావడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ కైండ్ ఒక బిగ్గెస్ట్ రెగ్యులేటరీ టూల్ బాక్స్‌ని ఇది లైక్ రెగ్యులేట్ చేయడానికి ఆన్‌లైన్ ఇంటర్మీడియేట్స్‌ని రెగ్యులేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ కైండ్ ఇది పాస్ చేయడం అనేది జరిగింది యూరోపియన్ యూనియన్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఫస్ట్ మనము చూసినట్టయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది. టు అన్‌ష్యూర్ సేఫర్, ఫెయిరర్ అండ్ డిజిటల్ స్పేస్. డిజిటల్ స్పేస్‌ని 2024 నుంచి ఇది అప్లికబుల్‌లో రాబోతుంది. సో, డిజిటల్ స్పేస్‌ని ఫెయిర్‌గా, సేఫ్‌గా యూజ్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఈ గూగుల్, అమెజాన్, మెటా, ఫేస్‌బుక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని యాక్చువల్‌గా వీటినన్నిటిని మనం ఏమంటాము? అది 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 కూడా
ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిని సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ అంటామనమాట. సో వీటి ద్వారా ఇప్పుడు ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్ ద్వారా మనం వి కెన్ పోస్ట్ సంథింగ్ కంటెంట్. దాన్ని బేస్ చేసుకొని ఒక ఫేక్ న్యూస్ మనం పోస్ట్ చేయొచ్చు. అది మిలియన్స్ ఆఫ్ పీపుల్‌కి మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉంది. కమ్యూనల్ వయలెన్స్ గాని అవన్నీ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం దేని ద్వారా అయితే ఇచ్చేస్తున్నామో వాటినన్నిటిని ఇంటర్మీడియరీస్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇంటర్మీడియరీస్ అన్నిటిని కన్సెంట్ అనేది మన పర్సనల్ డేటాని బిఫోర్ ప్రాసెస్ చేసే ముందు కన్సెంట్ అనేది కంపల్సరీ ఈ డిఎస్ఏ యాక్ట్ అనేది చేయబోతుంది అనమాట. ఆబ్వియస్ గా ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ మన ఇండియాలో ఐటీ యాక్ట్ 2021 ఉంది. అండ్ యూరోపియన్ యూనియన్ లో డిఎస్ఏ యాక్ట్ ఉంది. ఆబ్వియస్ గా ఇప్పుడు రాబోతుంది. 2024 నుంచి అప్లికబుల్ రాబోతుంది. వీటన్నిటిని స్కోప్ అండ్ కంటెంట్ మోడరేషన్ లో చూస్తే మోర్ ఆర్ లెస్ కొద్దిగా సిమిలారిటీ ఉంటుందండి. ఎందుకంటే సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ ని, తర్వాత డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్‌ని, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ని ఎలా రెగ్యులేట్ చేయాలనేది మన ఐటీ రూల్స్ చెప్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ. ఏ కంట్రీ నుంచి అయినా సరే ఒక మన ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ అనేది ఇండియాది కాకపోవచ్చు. బయట వాళ్ళదైనా గానీ ఐటీ రూల్స్ వాటికి అప్లికబుల్ అవుతుంది. అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈఎస్ఏ కూడా సేమ్ సోషల్ మీడియా, ఆన్‌లైన్ మార్కెట్ ప్లేసెస్‌లో కూడా ఇది ఆబ్వియస్‌గా అంటే కొద్దిగా వైడర్ రేంజ్ ఆఫ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌ని ఇది ఇంక్లూడ్ చేస్తుంది. అండ్ మోర్ ఆర్ లెస్ స్కోప్ ఈస్ సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ బోత్ ఆర్ హావింగ్ సిమిలర్ స్కోప్. అండ్ కంటెంట్ మోడరేషన్ లో చూస్తే ఈ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ వాళ్ళు ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ ని అపాయింట్ చేయాలి. గ్రీవెన్స్ ఆఫీసర్ అతను నోడల్ ఆఫీసర్ అండ్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ ని వాళ్ళు అపాయింట్ చేయాలి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే ఈ కొన్ని కాంప్లైంట్ దీనిలో మనకి దీని నుంచి ఫేస్‌బుక్ గాని వీటి నుంచి ఏదైతే ఇంటర్మీడియేట్స్ నుంచి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది రీసెంట్‌గా ఒక అమ్మాయి ఎక్కువ ట్రోల్‌కి గురైందని చెప్పి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి విషయాలకన్నిటికి గ్రీవెన్స్ అంటే అట్లాంటి వైరల్ కాకోకుండా అట్లాంటి వెంటనే కట్ చేయడాలు అంటే అలాంటివి రెగ్యులేట్ మెకానిజం వాటిని ఎలా తీసుకురావాలి అనే అట్లాంటివన్నీ సీ ఏవైతే హార్మ్ చేస్తాయో వాటిని ఎక్కువ ఇది కాకోకుండా స్ప్రెడ్ కాకోకుండా చేయడం అనేది కూడా రెస్పాన్సిబిలిటీ. అది కంటెంట్ మోడరేషన్ కిందొస్తుంది. అది అట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఆ రేంజ్ ఆఫ్ కంప్లెయింట్ మెకానిజమ్స్‌ని ఈఎస్ఎల్‌లో కూడా ఉంది. రెండిట్లోనూ డ్యూ డెలిజెన్స్ రిక్వైర్మెంట్స్ ఉంది ఆన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, కంటెంట్ రెగ్యులేషన్ అండ్ కో రెగ్యులేటరీ అప్రోచ్ అని చెప్పా. ఇండివిడ్యువల్ లెవెల్ అట్ ఇండస్ట్రియల్ లెవెల్‌లో వాళ్ళు సెల్ఫ్‌గా రెగ్యులేట్ చేసుకోవాలి. అండ్ మినిస్ట్రియల్ లెవెల్‌లో ఓవర్‌సైట్ కూడా ఉంటుంది. అది కో రెగ్యులేటరీ అప్రోచ్. సో ఓటీటీ వాటికి కూడా ఇలా ఉంటుంది. సో డిజిటల్‌గా సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నిటికి కూడా మన ఐటీ యాక్ట్ 2021 ఏదైతే ఉందో దానికి ప్యారలెల్‌గా యూరోపియన్ యూనియన్ డిఎస్ఏ యాక్ట్ అదనమాట ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. రీసెంట్‌గా ప్రెసిడెంట్ 3 ఇంపార్టెంట్ క్రిమినల్ లా రిఫార్మ్స్‌ని తీసుకురావడం జరిగింది. ఒకటి వాటిని బిల్స్ ఏవేవి ఇంపార్టెంట్ మూడిటికి ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి క్రిమినల్ లాస్ మొత్తం ఇండియన్ పీనల్ కోడ్ 1860, దాని తర్వాత సిఆర్‌పిసి 1973, దాని తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దాని తర్వాత స్పెషల్ అండ్ లోకల్ లాస్. ఈ 4 వాటితో మనకి క్రిమినల్ లాస్ ఆబ్వియస్‌గా లా అండ్ ఆర్డర్‌ని ఇది చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మన ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 1860ని భారతీయ న్యాయ సంహితగా రీప్లేస్ చేయడం జరిగింది. సో, ఈ భారతీయ న్యాయ సంహితలో ఏంటి కీ ప్రొవిజన్స్ ఏంటుంటాయి? ఇంతకుముందు 1860కి దాని ముందు కొంచెం చూసినట్టయితే 1860కి ఈ ఐపీసీ 1860 రాకముందు మనకి హిందూ లా, ముస్లిం లా, కస్టమరీ లా ఉన్నది. వాటి నుంచి ఇది ఆబ్వియస్‌గా రెగ్యులేట్ చేస్తుంది. 1837లో మెకాలే ఈ రిఫార్మ్స్ తీసుకురావడం అనేది థామస్ బాబింగ్టన్ మెకాలే రావడం జరిగింది. 1857 రెబెలియన్ తర్వాత ఇది ఆబ్వియస్‌గా ఎనెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత చాలా లా కమిషన్ వచ్చి దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ కొన్ని క్రైమ్స్ అగైన్స్ట్ ద వుమెన్, ఫుడ్ అడల్టరేషన్, డెత్ పెనాల్టీ ఈ విషయాలన్నీ మనం ఐపీసీ ద్వారా అడ్మినిస్టర్ చేస్తాము. ఈ అడ్మినిస్టర్‌తో చేసేటప్పుడు మనకి ఇప్పుడు చెప్పిన భారతీయ న్యాయ సంహిత 2023 ఈ యాక్ట్ ప్రకారము మనకి ఏ ప్రొవిజన్స్ ఉంటాయి అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ టైమ్ మనకేం చేసిందంటే సి రేప్స్ ఉంటాయి కదా! రేప్స్ యాక్చువల్‌గా మైనర్ అనేది ఈ కేసెస్‌లో మైనర్ అనేది 16 అప్పర్ ఏజ్ లిమిట్ ఉండింది. దానికి 16-18 చేశారు. సో, 16 తర్వాత 16 తర్వాత విత్ కన్సెంట్ ఏ వుమన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అలా ఉండింది. ఇప్పుడు 18 వరకు
ఒకవేళ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసినా దట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ రేప్ అన్నమాట ఆబ్వియస్‌గా. ఇది ఇంపార్టెంట్‌గా అర్థం చేసుకోవాలి. సో, థ్రెషోల్డ్ ఏజ్ అనేది పెంచడం అనేది జరిగింది. ఓకే. తర్వాత పెట్టి అఫెన్సెస్‌కి కమ్యూనిటీ సర్వీసెస్‌ని యాస్ వన్ ఆఫ్ ద పనిష్మెంట్ కమ్యూనిటీ సర్వీసెస్ కోసం కొన్ని పనులు చేపించొచ్చు. అది కూడా దీంట్లో భాగం చేశారు. కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏంటి? జైల్‌లో కొన్ని పనులు చేపిస్తుంటారు కదా! అలాంటి పనులు చేపించొచ్చు కమ్యూనిటీ సర్వీసెస్‌కి. అది పనిష్మెంట్‌లో భాగంగా కన్సిడర్ చేయడం అనేది జరిగింది. యాస్ పర్ ద భారతీయ న్యాయ సంహిత. ఇంకొకటి ఆహ్, లైక్ ఫాల్స్ ప్రామిసెస్ గాని, ఇది ఏజ్‌కి సంబంధం లేదు. ఫాల్స్ ప్రామిసెస్ గాని, లేకపోతే పెళ్లి చేసుకుంటే ఎట్లా అబద్ధాలు చెప్పడము, లైక్ డిసైట్‌ఫుల్ మీన్స్ అంటే గిన రాంగ్ వేస్‌లో అమ్మాయికి సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ఇవి చేసినా గూడా అన్నీ కూడా క్రిమినలైజ్ చేస్తుంది. క్రిమినలైజ్ చేస్తుంది. అవన్నీ రేప్‌గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సెడిషన్ అనేది దేశద్రోహ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఐపీసీ నుంచి రిమూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ సెడిషన్ అనేది బ్రాడ్ బేస్డ్ లా చాలా థింగ్స్ ని మనము సెడిషన్ కింద కన్సిడర్ చేసేసేవాళ్ళము. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏమవుతుందంటే లైక్ ఆర్మ్డ్ రెబెలియన్ గాని, లైక్ సబ్వర్సివ్ యాక్టివిటీస్ గాని, లేకపోతే ఎగ్జైట్ సెసిషన్ అంటే లైక్ రెచ్చగొట్టే అవి చేయడం గాని, లేకపోతే సెపరేటిస్ట్ యాక్టివిటీస్ చేయడం గాని, లేకపోతే మన సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని దెబ్బతినడం గాని, స్పెసిఫిక్ గా వీటికి అన్నిటికి ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనకి సెడిషన్ కింద వచ్చేసేది. వీటితో పాటు ఇంక వేరే చాలా వచ్చేది. ఇప్పుడు ఆ సెడిషన్ అనేది తీసేసి ఇవన్నీ స్పెసిఫిక్ గా ఈ లైక్ ఐపీసీ కేసులో వచ్చిన భారతీయ న్యాయ సంహిత ద్వారా వాటికి పనిష్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? డిఫైన్ చేసింది. ఇది వెరీ ఇంపార్టెంట్. భారతి సీ ఈ క్వెషన్ ఇలా అడుగుతాడు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈస్ డిఫైన్డ్ బై విచ్ యాక్ట్ అంటాడు. అది మనకి భారతీయ న్యాయ సంహిత 2023 డిఫైన్ చేసింది. సో, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ కిడ్నాపింగ్ గాని, ఎక్స్‌టార్షను, ఆహ్, కా కాంట్రాక్ట్ కిల్లింగు, ల్యాండ్ గ్రాబింగ్, సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా డిఫైన్ చేయడం అనేది జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకోటేందంటే సీ కాస్ట్ ప్లేస్ కాస్ట్ పేరుతో గాని, రిలిజియన్ పేరుతో, రేస్ పేరుతో గాని, ఎక్కడ పుట్టావో దాని పేరుతో, ప్లేస్ ఆఫ్ బర్త్, సెక్స్ ఈ కొన్నిటిని బేస్ చేసుకొని మనకి రేసిస్ట్ మైండ్ సెట్‌తో మనం ఎవరినన్నా హర్ట్ గిన చేస్తే అవన్నీ పనిషబుల్ అఫెన్స్ అనేది కన్సిడర్ చేస్తుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ అంటే నార్త్ ఈస్టర్న్ గర్ల్స్‌కి మోస్ట్‌లీ బికాజ్ ఆ ఫేషియల్ ఫీచర్స్ అన్ని చైనీస్ ఫీచర్స్ లాగా ఉంటాయి అని చెప్పేసి లాట్స్ ఆఫ్ హరాస్మెంట్ జరుగుతుంది అని ఎక్కువ సార్లు న్యూస్ పేపర్స్ లో వచ్చేది జరిగేది. సో ఇది కూడా దానిలో కన్సిడర్ చేసింది. సో రేస్, కాస్ట్, కమ్యూనిటీ, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్, పర్సనల్ బిలీఫ్ ఇట్లా ఏ గ్రౌండ్ మీద కూడా ఒక పర్సన్ ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా హర్ట్ చేయడం లాంటివి జరగకూడదు. వాడికి డెత్ పెనాల్టీ లేకపోతే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. 7 years కానీ అంతకంటే ఎక్కువ కానీ. అది ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండింది. సిఆర్‌పిసి 1973 దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి లైక్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అనేది రావడం జరిగింది. ఈ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత దీని గురించి బ్యాక్‌గ్రౌండ్ ఒక 10 నిమిషాలు తర్వాత కీ ప్రొవిజన్స్. విల్ సీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం లేదు. ఇది ఆబ్వియస్‌గా 1861లో ఫస్ట్ ఎనాక్ట్ జరిగింది. కొన్ని చేంజెస్ 72లో, 82లో చేంజెస్ రావడం అనేది జరిగింది. 1872, 1882లో కొన్ని చేంజెస్ రావడం జరిగింది. ఈ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఏమి ఇంపార్టెంట్ ఏమి కాదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. దాని తర్వాత ఆహ్, లా కమిషన్ 41st రిపోర్ట్‌లో రికమెండ్ చేసింది. దీంట్లో సిఆర్‌పిసి 1972లో లాట్స్ ఆఫ్ చేంజెస్ తీసుకురావాలని చెప్పి రికమెండ్ చేయడం అని జరిగింది. ఆ రికమెండేషన్స్‌ని దృష్టిలో పెట్టుకునేసి ఇప్పుడు మనం సిఆర్‌పిసి 1973ని రీప్లేస్ చేస్తూ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 రానుంది. దీంట్లో మనం ప్రొవిజన్స్ చూసినట్టయితే సీ ఎవరైతే జైల్‌లో ఖైదీగా ఉంటారో వాళ్ళకి ఇంకా అండర్ ట్రయల్‌లో ఉన్నారు. అండర్ ట్రయల్ అంటే ఏంటి? వాళ్ళకి ఇంకా తీర్పు రాలేదు. బట్ ఒకవేళ తీర్పు వచ్చినా వాళ్ళకి ఒక 10 సంవత్సరాల తీర్పు వస్తుందనుకోండి. లేకపోతే ఒక సంవత్సరం తీర్పు వస్తుందనుకోండి. బట్ 1/3 అంత టైమ్ పీరియడ్ మొత్తం అంత టైమ్ పీరియడ్ ఇంకా ట్రయల్ కూడా కాలేదు. కానీ పనిష్మెంట్ మాత్రం అవుతుందనుకో. అలాంటి వాళ్ళకంతా బాండ్ ఆన్ బాండ్ వాళ్ళకి రిలీజ్ చేయండి. ఒకవేళ ట్రయల్ అయితే అప్పుడు కావాలంటే వాళ్ళకి మళ్ళీ జైల్‌లో పెట్టడం ఏదైనా చేద్దాం గానీ, ప్రస్తుతానికి ఎందుకంటే అండర్ ట్రయల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తీర్పు రావడానికి చాలా సంవత్సరాలు అవుతుంది. దాని ద్వారా వాళ్ళ లైఫ్ వేస్ట్ అవుతుంది. అది లైక్ హ్యూమన్ రైట్ వయలేషన్ కింద కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే హాఫ్ ఆఫ్ ద టైమ్ అంత వాళ్ళ మాక్సిమం పీరియడ్ ఒకవేళ పనిష్మెంట్ కింద జరిగితే హాఫ్ పీరియడ్ కన్నా ఎక్కువ టైం ఇంకా జైల్లోనే అండర్ ట్రయల్‌గా ఉన్నాడో వాళ్ళకి బెయిల్ పైన రిలీజ్ చేయండి అని చెప్పి కోర్ట్‌కి
రిలీజ్ చేయడానికి అవకాశం కూడా ఇచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, అయితే ఇది ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ ఈ కండిషన్ ఏదైతే ఉందో 1/3 అండ్ హాఫ్ ఏదైతే ఉందో పనిష్మెంట్ పనిషబుల్ బై డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లా హీనియస్ క్రైమ్స్ వాటికి ఇది అప్లికబుల్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటేంటంటే మనకి లాట్స్ ఆఫ్ ఈ రేప్ గాని, యాక్సిడెంట్స్ గాని ఇట్లాంటి లాట్స్ ఆఫ్ క్రైమ్ కేసెస్ వాటికి అన్నిటికి మనకి పోలీస్ ఆఫీసరు మెడికల్ ఆఫీసర్‌ని యొక్క ఎగ్జామినేషన్ తీసుకోవాలి. మెడికల్ ఎగ్జామినేషన్ యొక్క తీసుకోవాలి. మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంకోటి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కూడా కంపల్సరీగా ఇదవ్వాలి. సో ఇంకోటి 7 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఇంప్రిజ్‌మెంట్ అయ్యే ప్రతి కేసెస్ కూడా మ్యాండేటరీ టు హావ్ ద ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ. మెడికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు తీసుకోవాలి. అది మ్యాండేటరీ కాదు. అది తీసుకోవాలి. బట్ ఇది కంపల్సరీ మ్యాండేటరీ అన్నమాట. మోర్ దెన్ 7 ఇయర్స్ ఇంప్రిజ్‌మెంట్ అయ్యే ప్రతి కేసెస్ కూడా ఫోరెన్సిక్ వాళ్ళ ఇది తీసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా ఆ టైంలో ఆ క్రైమ్ జరిగిన కేసెస్‌లో లాట్స్ ఆఫ్ స్పెసిమెన్స్ మనకుంటాయి గదా! సిగ్నేచర్ గాని, హ్యాండ్ పేపర్ గాని, ఫింగర్ ఇంప్రెషన్స్, వాయిస్ సాంపుల్స్ ఏవైతే అవన్నీ గూడా స్పెసిమెన్స్ మొత్తం మెజిస్ట్రేట్‌కి కలెక్ట్ చేయొచ్చు. అదంతా అది నార్మల్ ప్రొసీజర్. అదే ఉంది. అంటే సీఆర్‌పీసీలో ఏదైతే ఉందో అది ఉంది. దాంతో పాటు టైమ్ లైన్స్ కూడా ఈ ప్రొసీజర్‌కి. సో, ఇప్పుడు ఆ కేస్ ఉందనుకో మెడికల్ రిపోర్ట్ ఎప్పటి వరకు ఇయ్యాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి మెడికల్ రిపోర్ట్ ఎప్పటి వరకు ఇవ్వాలి. జడ్జిమెంట్ ఎప్పటి లోపల ఇవ్వాలి. తర్వాత విక్టిమ్‌కి ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లైక్ ఈ జరుగుతుంది ఎప్పటి లోపల ఇస్తాము అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలాంటివన్నిటికి టైమ్ లైన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. యాస్ పర్ దిస్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ మీకు ఫెయిర్ అండర్‌స్టాండింగ్ వస్తుందనుకుంటా. ఈ 3 యాక్ట్స్ మీద. ఎందుకంటే ఈ 3 యాక్ట్స్ మీద మీకు చిన్న చిన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీకు తప్పకుండా తెలియాలి. తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని మనము భారతీయ సఖ్య అధియంగా 2023 దీనిగా రీప్లేస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మనం చూసినట్టయితే ఎవిడెన్స్ యాక్ట్ 1872 లైక్ ఇది మన కోర్ట్‌లో ఒక కన్క్లూజన్ జడ్జిమెంట్ రావడానికి ఈ యాక్ట్‌ని బేస్ చేసుకొనేసి జడ్జ్ అనే అతను లైక్ ఎవిడెన్స్ ఇవ్వడం ఈ వర్డిక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇచ్చేటప్పుడు మనకు ఆబ్వియస్‌గా మనకి పేపర్ రికార్డ్ ఏదైతే ఉందో అట్లనే ద లైక్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డ్స్‌ని కూడా మనం ఎవిడెన్స్‌గా కన్సిడర్ చేస్తున్నాం. వాటిని కూడా అడ్మిసిబుల్ చేయొచ్చు. సో, సో మనకి ఇప్పుడు ఏదన్నా ఒక ఎవిడెన్స్‌గా ఒక పేపర్‌ని ఎట్లయితే ఇస్తామో అలా కాకోకుండా ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ రికార్డ్‌ని కూడా ఒక ఎవిడెన్స్ టూల్‌గా యూజ్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఓరల్ ఎవిడెన్స్‌ని కూడా అలో చేసింది. ఇంతకుముందు రిటన్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడొచ్చేసి ఎనీ ఎలక్ట్రానిక్ లైక్ లైక్ ఎలక్ట్రానిక్ అంటే లైక్ ఫోన్‌లో రికార్డ్ చేయడం గాని అట్లాంటివి ఏవైనా సరే అవి కూడా ఓరల్ ఎవిడెన్స్ కూడా అలో చేయడం అనేది జరుగుతుంది. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ దాంట్లో ఇది కూడా అలో అవుతుంది. ఇంకోటి జాయింట్ ట్రయల్స్. జాయింట్ ట్రయల్స్‌ని ఆహ్, ఇది ఐడెంటిఫై చేయడం. జాయింట్ ట్రయల్స్ అంటే ఫస్ట్ మనకు తెలియాలి. జాయింట్ ట్రయల్ అంటే ఏం లేదు. ఒక కేస్‌కి ఇద్దరు లేకపోతే ముగ్గురు పైన డౌట్ ఉంటుంది. ఆ ఇద్దరు ముగ్గురికి కమగలిపి దే విల్ హావ్ ట్రయల్ అన్నమాట. అది జాయింట్ ట్రయల్. ఆ జాయింట్ ట్రయల్ కూడా లైక్ ఇది అలో చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఏంటి ఒక పర్సన్ దీని గురించి జైల్‌లో ఉన్నాడు. ఇంకొకటేంటంటే ఇంకొకడి మీద డౌట్ ఉందనుకోండి. వాడు ఒకవేళ అబ్‌స్కాండ్ అయిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేకపోతే ఆహ్, పిలిచినా కూడా రాలేదు. అట్లాంటి టైంలో వాళ్ళని కూడా పిలిపించి జాయింట్ ట్రయల్ కన్సిడర్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి ఈ 3 థింగ్స్ దాని తర్వాత క్రిమినల్ లాస్‌లో మనకి ఐపీసీ కాకోకుండా ఇంకొకటి స్పెషల్ అండ్ లోకల్ లాస్ కూడా ఉంటాయి. స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఉంటాయి. స్పెషల్ లాస్ అంటే స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ పర్పస్‌వి లైక్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంట్ యాక్ట్ 1967 ఇది స్పెషల్ లా. తర్వాత నీకు లోకల్‌లో చూస్తే స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటదన్నమాట అది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ 1999 ఇది లోకల్ లాకి ఎగ్జాంపుల్. ఈ స్పెషల్ లా అండ్ క్రిమినల్ లాస్ ఇవి లైక్ ఇప్పుడు 3 క్రిమినల్ లాస్‌ని తీసుకొచ్చారు గానీ, ఈ స్పెషల్ లాస్ అండ్ లోకల్ లాస్‌ని ఇంకా రిఫార్మ్ చేయలేదు. ఇవి ఇట్లనే కంటిన్యూ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. సీ మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనకి కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే తెలియాలి. కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే హీనియస్ క్రైమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేటికైతే ఒక పోలీస్ ఆఫీసరు అరెస్ట్ వారెంట్ కూడా లేకోకుండా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉంటదో అవన్నీ కాగ్నిజబుల్ అఫెన్స్‌గా కన్సిడర్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ కాగ్నిజబుల్ క్రైమ్స్ మొత్తము రెండు రెండు లాస్ కింద వస్తుంది. ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ కింద వస్తుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ పీనల్ కోడ్ లో ఏవైతే మనం చెప్పబడిన ఆ కేసెస్ ప్లస్ అండర్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ లో ఏవైతే వస్తాయో ఆ కేసెస్, ఈ రెండు కేసెస్ కి ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ కి మెజిస్ట్రేట్ నుంచి వారెంట్ అనేది అవసరం లేదు. అట్లా వారెంట్ లేకోకుండా ఏదైతే చేస్తారో వాటిని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే వాటికి వారెంట్ అవసరం లేదు. లైక్ వాటికి వారెంట్ అవసరం. ఐఎమ్ వెరీ సారీ, వారెంట్ అవసరం. సో కాగ్నిజబుల్ అఫెన్స్ దీనికి లైక్ వారెంట్ అవసరం లేదు. వితౌట్ వారెంట్ ఈ కెన్ డూ దట్ అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద మీకు ఇది దీని మీద కూడా మంచి అవగాహన వచ్చింది అనుకుంటున్నా. లైక్ మీకు ఇది నచ్చినట్టయితే దయచేసి మీరు కీప్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ మీరు దయచేసి లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా ఇది ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి నా క్లాసెస్ కి ఇంకా డిమాండ్ ఉంది అని నాకు ఇంకా వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. సో దయచేసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఐ విల్ రెస్పాండ్ టు ఆల్ ద పెయిర్ కామెంట్స్ ఏమున్నా కూడా ఐ విల్ రెస్పాండ్. సి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969 ఉండిండే. దాన్ని మనం ఇప్పుడు 2023లో అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. 69 తర్వాత ఇప్పటివరకు అది ఇప్పటివరకు ఏ చేంజెస్ లేకుండా ఉండే. ఇంతకుముందు 69లో ఏ ఫీచర్స్ ఉండే, ఇప్పుడు అమెండ్మెంట్ అయినప్పుడు ఏ ఫీచర్స్ ఉన్నాయి. ఇంతే మనకి ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చూసినట్టయితే సి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తుంది. అట్లనే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, లోకల్ లెవెల్లో 3 లెవెల్స్ లో కూడా చీఫ్ రిజిస్టర్స్ ని, డిస్ట్రిక్ట్ రిజిస్టర్స్ ని అండ్ రిజిస్టర్స్ ని అపాయింట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వీళ్ళు మొత్తం ఏంటంటే ఎగ్జాక్ట్ పని ఏంటంటే లైక్ బర్త్ అండ్ డెత్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని అన్నింటినీ రిజిస్టర్ చేయాలి ఎగ్జాక్ట్ గా. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అయితే అది రిజిస్టర్ చేయడానికి ఎవరెవరి మీద రెస్పాన్సిబిలిటీ ఉందంటే హెడ్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన అండ్ మెడికల్ ఆఫీసర్ దానిపైన రిపోర్టింగ్ కి వీళ్ళిద్దరు ది నీడ్ టు హెల్ప్ అన్నమాట ఆబ్వియస్ గా. మళ్ళీ బర్త్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పిల్లోడి యొక్క పేరు అవసరం లేదు. లైక్ నేమ్ ఆఫ్ ద చైల్డ్ లేకుండా రిజిస్టర్ చేయొచ్చు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఏ లిస్ట్ లో వస్తుంది? కంకరెంట్ లిస్ట్ లో వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఇది ఎప్పుడు అపాయింట్ లేదు, అమెండ్ లేదు అని చెప్పింది. ఇప్పుడు అమెండ్మెంట్ అయింది. ఈ అమెండ్మెంట్ లో ఏ చేంజెస్ తీసుకొచ్చామో అది ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మనం రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు కదా, అతను ఒక నేషనల్ డేటాబేస్ ని మేనేజ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. బర్త్ అండ్ డెత్ సంబంధించిన నేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అతను మేనేజ్ చేయాలి. ఈ మేనేజ్ చేసేటప్పుడు ఈ స్టేట్ లెవెల్లో ఉన్న చీఫ్ రిజిస్టర్స్ మళ్ళీ రిజిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ కి స్టేట్ నుంచి నేషనల్ డేటాబేస్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్లో ఈ చీఫ్ రిజిస్టర్స్ ఉంటారు కదా, చీఫ్ రిజిస్టర్స్ వాళ్ళు సపరేట్ డేటాబేస్ ని మెయింటైన్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ లెవెల్లో మెయింటైన్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, స్టేట్ లెవెల్లో చీఫ్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా మీద ఉంటుంది. ఇంకొకటి నేషనల్ లెవెల్లో డేటాబేస్ మెయింటైన్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే చీఫ్ రిజిస్టర్స్ అండ్ అదర్ రిజిస్టర్స్, లోకల్ రిజిస్టర్స్ వాళ్ళు మొత్తం హెల్ప్ చేస్తారు. ఇంకొకటి ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఎలక్ట్రానిక్ గా కూడా ఇప్పుడు ఇవ్వచ్చు. అది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ అది ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆధార్ నెంబర్ ని లింక్ చేసి ఇవ్వాలి. లింకింగ్ విత్ ఆధార్ ఈజ్ మ్యాండేటరీ. అది ఇంపార్టెంట్. కలెక్ట్ ఆధార్ ఇది ఉందో అది లింక్ చేయాలి. పేరెంట్స్ ఆధార్ దీన్ని లింక్ చేయాలి. అండ్ ఈ డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ డేటాబేస్ నేషనల్ లెవెల్లో ఉన్న డేటాబేస్ ఏదైతే ఉందో ఆబ్వియస్ గా లైక్ పాపులేషన్ రిజిస్టర్స్, ఎలక్ట్రల్ రోల్, రేషన్ కార్డ్స్ వీటికి అన్నిటికీ కూడా కనెక్ట్ చేయొచ్చు వేరే అథారిటీస్ అని కూడా ఈ అమెండ్మెంట్ లో చెప్పింది. అట్ ది సేమ్ టైం ఇంకొన్ని లైక్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, చీఫ్ రిజిస్ట్రార్ ఈ ఇక్కడ మనకి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయనుకో మనం అప్పీల్ కి వెళ్ళొచ్చు. విత్ ఇన్ 13 days లోపల మనకి ఎ పర్సన్ అగ్రీ కెన్ గో టు ద అప్పీల్ కి వెళ్ళొచ్చు. అది ఈసీ అప్పీల్ ప్రాసెస్ ఇది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనటువంటి పేరు జనాభా లెక్కలో పేరు లేదు సంథింగ్ ఇలా ఉంది అనుకోండి, వాళ్ళు దే కెన్ గో టు ద అప్పీల్ మెకానిజం. ఎనీ పర్సన్ అగ్రీడ్ వాళ్ళు ఆబ్వియస్లీ లైక్ రిజిస్టర్ గానీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గానీ మన పేరు తీసేయడం గానీ అట్లాంటివి ఏమన్నా ఉంది అని మనకు అనిపిస్తే మనం అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద అమెండ్మెంట్ అనమాట. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ యాక్ట్. నెక్స్ట్ యాక్ట్ అండి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ 2023. మనకి లైక్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ ఉండే 1867 లో, దాన్ని అమెండ్మెంట్ చేస్తూ లైక్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ పీరియాడికల్ బిల్ 2023 బిల్ చేయడం జరిగింది. దాన్ని ప్రెసిడెంట్ అసెంట్ చేశాడు. సో
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ యాక్ట్ 2023. ఈ యాక్ట్ ఎలా ఎవాల్వ్ అయిందని చూస్తే మనకి ఫస్ట్ లార్డ్ వెల్లెస్లీ సెన్సర్షిప్ యాక్ట్, ప్రెస్ యాక్ట్ 1799 బై లార్డ్ వెల్లెస్లీ, అది ఇంపార్టెంట్. దెన్ లైసెన్సింగ్ రెగ్యులేషన్ ఆర్డినెన్స్ యాక్ట్ అండర్ జాన్ ఆడమ్స్, అది కూడా ఇంపార్టెంట్. దీని వల్లనే మనకి లైసెన్సింగ్ రెగ్యులేషన్ ఆర్డినెన్స్ బై జాన్ ఆడమ్స్, దీని వల్లనే రాజారాం మోహన్ రాయ్స్ యొక్క మిరాత్ ఉల్ అక్బర్ అతని పబ్లికేషన్ ని ఆపేయడం అనేది జరిగింది. దీని వల్లనే ఇది ఇంపార్టెంట్. మిరాత్ ఉల్ అక్బర్ అనేది ఎవరి పబ్లికేషన్? రాజారాం మోహన్ రాయ్ది. ఆబ్వియస్లీ అది పబ్లికేషన్ కాకోకుండా ఆపేశారు బై దిస్ యాక్ట్. తర్వాత ప్రెస్ యాక్ట్ బై హూమ్? మెట్కాల్ఫే 1835 ప్రెస్ యాక్ట్. ఇదే మెట్కాల్ఫే, ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లిబరేషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ ఇది అంటారు. ఇది ఏం చేసిందంటే వర్నాకులర్ ప్రెస్ ని ఆబ్వియస్ గా దానిపైన ఉన్న ప్రెస్ యాక్ట్ ఏదైతే ఏం చేసిందంటే వర్నాకులర్ ప్రెసెస్ వాటిపైన ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయడం అనేది జరిగింది దీని ద్వారా. సో ప్రెస్ యాక్ట్ 1835 అనేది లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని అంటాము. దీని వల్ల ఏం జరిగిందంటే లాట్స్ ఆఫ్ వర్నాకులర్ లాంగ్వేజ్ లో లాట్స్ ఆఫ్ లిటరరీ యాక్టివిటీస్ మొత్తం రావడం అనేది జరిగింది. అది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత లైసెన్స్ యాక్ట్ ఆఫ్ 1857. లైసెన్స్ యాక్ట్ ఆఫ్ 1857, ఇది రివోల్ట్ ఆఫ్ 1857 జరిగేటప్పుడు ఈ యాక్ట్ రావడం అనేది జరిగింది. సో లైసెన్సింగ్ పేరుతో లాట్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ రావడము, ఇన్ అడిషన్ టు ప్రీ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ తో పాటు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండాలి ప్లస్ లైసెన్స్ కూడా ఉండాలి. దాని ద్వారా ఈ లాట్స్ ఆఫ్ పబ్లికేషన్ ని చెక్ చేయొచ్చు, అది రావడం అనేది జరిగింది. తర్వాత ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ అండర్ జాన్ లారెన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఏం చేసిందంటే ఆబ్వియస్ గా ఎవ్రీ ఆర్టికల్ ఈ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రింటర్స్, పబ్లిషర్స్ అండ్ పబ్లికేషన్స్ అవి ఏవైతే ఉన్నాయో అవంతా మ్యాండేటరీ చేస్తుంది అనమాట. నేమ్స్ ని మ్యాండేటరీ చేయాలి. ప్రింటర్ పేరు, పబ్లికేషన్ పేరు, ప్లేస్ ఆఫ్ పబ్లికేషన్ పేరు, ప్రింటర్ పేరు, అవన్నీ మ్యాండేటరీ చేయాలని చెప్పేసి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1857 అండర్ జాన్ లారెన్స్. ఇది ఏ యాక్ట్ ఎవరి కింద వచ్చింది అదే ఇంపార్టెంట్. సో దాని తర్వాత 2023 అమెండ్మెంట్ లో ఏ చేంజెస్ వచ్చింది ఇది ఇంపార్టెంట్. ఇది ఆబ్వియస్ గా దీని కీ ప్రొవిజన్స్ చూస్తే మనకి పీరియాడికల్స్ ని రిజిస్ట్రేషన్ చేయాలి, అయితే బుక్స్ లేకపోతే సైంటిఫిక్ అకాడమిక్ జర్నల్స్ పీరియాడికల్స్ గా కన్సిడర్ చేయరు. సో బుక్స్ అవి అవుట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇది చెప్పింది. అండ్ ఫారిన్ పీరియాడికల్స్ ఏవైతే ఇండియాలో ప్రింట్ అయి ఉంటాయో వాటికి కూడా మనము సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకునేసి ఇక్కడ పీరియాడికల్స్ ని రిజిస్టర్ చేయాలి, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఫారిన్ పీరియాడికల్స్ ఇక్కడ మనం ఒకవేళ ఇది చేయాలంటే ప్రింట్ చేయాలంటే, ఇండియాలో ప్రింట్ చేయాలంటే ఫారిన్ ప్రియర్ అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ తోనే చేయాలి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ డిక్లేర్ చేయాలి. ప్రింటింగ్ ప్రెస్ డిక్లేర్ చేయడం అంటే ఏంటి? ఆబ్వియస్ గా ఎవరైతే పబ్లికేషన్ ఉంటాడో అతను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కి అప్లై చేయాలి. అప్లై చేసి ప్రెస్ రిజిస్టర్ జనరల్ దీని దగ్గర అండ్ స్పెసిఫైడ్ లోకల్ అథారిటీ దగ్గర ఆబ్వియస్ గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదే డిక్లరేషన్ అనమాట. సో దిస్ ఇస్ కంపల్సరీ, దిస్ మేడ్ కంపల్సరీ. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ ని కూడా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేయాలి. ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో టు బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రింటింగ్ ప్రెస్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలా. పబ్లికేషన్ కాదు, ఇది కూడా ఇది అవ్వాలా. అండ్ ఇంతకు ముందు డీక్రిమినలైజ్ లో జైల్ టర్మ్స్ ఏవైతే ఉన్నో అవన్నీ తీసేసి ఫైన్ తో ఇచ్చేస్తుంది అనమాట, ఇది ఇంపార్టెంట్. సో పిఆర్పి యాక్ట్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్ గా ప్రెస్ రిజిస్టర్ జనరల్ కి పవర్ ఇస్తుంది. సో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉన్న దాన్ని సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే క్యాన్సిల్ కూడా చేసేయచ్చు, ఇది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఎవరైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద టెర్రరిస్ట్ కానీ అన్లాఫుల్ యాక్టివిటీ వాటి మీద ఎవరైతే జైల్లో ఉండింటారో వాళ్ళు ఈ రీజన్స్ మీద ఉండింటారో వాళ్ళు పీరియాడికల్స్ పబ్లిష్ చేయడానికి వీల్లేదు, ఇది ఇంపార్టెంట్. వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. విత్ దట్ వీ హావ్ కంప్లీటెడ్ దిస్ వన్ అండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అర్థం చేసుకోవాల్సిందంటే ఒకటి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ అన్లాఫుల్ పొజిషన్ యాక్ట్ 1950. ఈ 3 యాక్ట్స్ ని రీప్లేస్ చేస్తూ మనకి టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 రావడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ అనేది ఆబ్వియస్ గా ఇంకొక యాక్ట్ ని అమెండ్ కూడా చేస్తుంది, అది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ ని కూడా అమెండ్ చేస్తుంది. ఇవి రెండు కూడా ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ యాక్ట్ లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్.
లెట్స్ సీ ఏ ప్రొవిజన్స్ ఈ యాక్ట్ లో ఉన్నాయి. లెట్స్ సీ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఏ దానికి అలాకేట్ చేయాలి అనేది మనకి స్పెక్ట్రమ్ అలాకేషన్ అంటాము. ఇది ఫస్ట్ టైం ఈ యాక్ట్ ద్వారా శాటిలైట్ బ్రాడ్ బేస్డ్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది మనకి అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కన్నా అడ్మినిస్ట్రేటివ్ అలాకేట్ కూడా చేయడం అనేది జరిగింది. ఇంతకుముందు ఇది లేకుండా అది నేషనల్ సెక్యూరిటీ కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెదర్ ఫోర్కాస్టింగ్, ట్రాన్స్పోర్ట్, శాటిలైట్ సర్వీసెస్ వీటన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టిఆర్ఏఐ లో కొన్ని అమెండ్మెంట్ చెప్పింది అండ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా అమెండ్మెంట్ చేసింది అని చెప్పినట్లు. దానిలో ఏం అమెండ్ చేసిందంటే గిన దీనికి ఒక చైర్ పర్సన్ ఉంటాడు అండ్ ఇంకొకరు కొంతమంది మెంబర్స్ ఉంటారు. మేము చైర్ పర్సన్ కి 30 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, రిమైనింగ్ మెంబర్స్ కి 25 years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ థింగ్స్ ని యాడ్ చేసింది. అండ్ దీనికి ఆబ్వియస్ గా దానిలో ఇష్యూస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి అడ్యుకేటింగ్ అథారిటీ ఒకటి ఉండాలి, అడ్యుకేటింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. అతను సివిల్ విషయాలకు అన్నిటికీ, సివిల్ అఫెన్సెస్ అన్నిటికీ అతన్ని హ్యాండిల్ చేస్తాడు యాజ్ పర్ దిస్ యాక్ట్ అన్నమాట. ఇది టెలికాం కమ్యూనికేషన్ యాక్ట్ దాని ప్రకారము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అడ్యుకేటింగ్ ఆఫీసర్ ఉంటారు, అది ఇంపార్టెంట్. అయితే అడ్యుకేటింగ్ ఆఫీసర్ ఏదైతే విషయాలు చేస్తారో ఆ విషయాలు ఏదైనా తప్పిదాలు ఏమన్నా ఉన్నాయని అనిపిస్తే గిన వీళ్ళు కావాలంటే అప్పీల్కి వెళ్ళొచ్చు. ఆ అప్పీల్కి దేనికి వెళ్తారంటే గిన టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అఫిలియేట్ ట్రిబ్యునల్ విత్ ఇన్ 30 days లో అది వెళ్ళొచ్చు. అది ఒకటి ఇంపార్టెంట్. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మనకి యూజర్స్ ఎవరైతే ఉంటారో లైక్ మనం అందరూ లైక్ ఈ ఎక్సెసివ్ డిస్టర్బెన్స్ అట్లా ఏమన్నా ఉంటే కదా మెసేజెస్ అట్లా డు నాట్ డిస్టర్బ్ మెసేజెస్ అట్లాంటివన్నీ మేము పెట్టుకోవచ్చు. సో దట్ మనకు లైక్ యూజర్స్ కు ఒక సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. దెన్ ఇంకా ఏది మోస్ట్ ఇంపార్టెంట్ దీనిలో అంటే గిన ఆ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ కొన్ని కండిషన్స్ లో స్టేట్ యొక్క సావరెంటీ, పబ్లిక్ ఆర్డర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సెట్మెంట్ ఆఫ్ వైలెన్స్ ఈ కండిషన్స్ ని బేస్ చేసుకునేసి మనకు వచ్చే మెసేజెస్ అవి కావాలంటే ఇంటర్సెప్టెడ్, మానిటర్డ్ అండ్ బ్లాక్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్ అన్నమాట. సో అవి కావాలంటే చూడొచ్చు, మానిటర్ చేయొచ్చు, ఆ మెసేజ్ రాకుండా బ్లాక్ కూడా చేయొచ్చు. అన్ని అథారిటీకి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లైక్ ప్రియర్ అథారిటీ తీసుకుని మనము ఈ టెలికాం రిలేటెడ్ యాక్టివిటీస్ ని లైక్ ఇచ్చేయడం మెయింటైన్ చేయాలి అంటున్నాను అనమాట. సో రేడియో ఎక్విప్మెంట్ ఇట్లాంటి విషయాలు ఏవైనా సరే మనకు క్లియర్ ఆథరైజేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా ఏం అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దీస్ థింగ్స్. వెరీ ఇంపార్టెంట్, ఓటీటీ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ అండ్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023. అది ఇంకోటి ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ టెలికమ్యూనికేషన్ సెక్టర్ దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం కోసము యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఉండింది. దాన్నే మనం డిజిటల్ నిధి ఫండ్ గా మార్చడం అనేది జరిగింది. అంతకంటే ఇంకేమి లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దిస్. దెన్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. ఇది ఫ్రీక్వెంట్ గా మనకు వస్తుంది, చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంది. ఇంటర్నెట్ షట్ డౌన్. ఇది రీసెంట్ గా చాలా సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ ఒక పాలసీగా తీసుకోవడం అనేది చాలా గవర్నమెంట్స్ చేస్తున్నాయి. సో దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు. లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. రీసెంట్ గా ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ వాచ్ వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం. దాని ప్రకారం ఏం చెప్పిందంటే చాలా ఎక్కువ సార్లు ప్రొటెస్ట్ ని కర్బ్ చేయడం కోసం లాస్ట్ 3 years లో ఇంటర్నెట్ షట్ డౌన్ ఇండియాలో తీసుకోవడం అనేది జరిగింది అని చెప్తున్నారు. సో ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ని పూర్తిగా కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ చేయడము, లేకపోతే దాని స్పీడ్ ని తగ్గించడము, లేకపోతే రెస్ట్రిక్టెడ్ కంటెంట్ మాత్రం అలో చేయడం ఇంటర్నెట్ ద్వారా, మిగతావన్నిటిని బ్యాన్ చేయడం. ఇదంతా ఇంటర్నెట్ షట్ డౌన్ కింద వస్తుంది. అయితే ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ దేని ద్వారా మనకి రెగ్యులేట్ చేయబడుతుందంటే గవర్న్ బై టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్, పబ్లిక్ ఎమర్జెన్సీ అండ్ పబ్లిక్ సేఫ్టీ రూల్స్ అండర్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ద్వారా గవర్న్ చేయబడుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది 2017 రూల్స్ ఏం చెప్తుందంటే ఈ టెంపరరీ షట్ డౌన్ ఆఫ్ టెలికాం సెక్టర్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఆన్ గ్రౌండ్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ అప్ టు 15 days అడ్వాన్స్. 15 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు అడ్వాన్స్ అని చెప్తుంది. అది కూడా ఎవరు దీన్ని ఎంపోజ్ చేసే మెకానిజం అంటే సీనియర్ బ్యూరోక్రాట్ ఫ్రమ్ హోమ్ మినిస్ట్రీ అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో సీనియర్ బ్యూరోక్రాట్ లెవెల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఈ అధికారం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్ గా అనురాగ్ బేసిన్ కేసులో సుప్రీం కోర్టు ఇంటర్నెట్ షట్ డౌన్ కింద ఏం చెప్పింది, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది మెయిన్స్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చెప్తుందంటే క్లియర్ గా లైక్
ఏదైతే ఇంటర్నెట్ సస్పెన్షన్ ఏదైతే జరుగుతుందో అది ఇండెఫినిట్ గా ఉండడం అనేది ఇంపర్మిసిబుల్. అది చాలా తప్పు. ఎందుకంటే అకార్డింగ్ టు 2017 రూల్స్ ప్రకారం అది టెంపరరీ సస్పెన్షన్ మాత్రమే ఉండాలి గానీ ఇండెఫినిట్ గా ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సస్పెన్షన్ ఏదైతే ఉందో అది టెంపరరీ డ్యూరేషన్ మాత్రమే ఉండాలి. అది కూడా క్లియర్ గా చెప్పింది. ఇంకొకటి వచ్చేసి లైక్ ఈ సస్పెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ అండర్ ద సస్పెన్షన్ రూల్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ అడ్హెర్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. అంటే ఎంత అక్కడ అవసరం ఉందా లేదా అనేది దానికి ప్రపోర్షనేట్ గానే ఉండాలి కానీ బియాండ్ నెసరీ డ్యూరేషన్ కన్నా ఊరినే ఇది ప్రతిదానికి ఇది సొల్యూషన్ లాగా వాడకూడదు. ఎందుకంటే ఇది సస్పెన్షన్ ఆఫ్ రూల్స్ ఇవేవైతే దేని బేస్ మీద నువ్వు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసావు సస్పెండ్ చేసావు అనేది దట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని కూడా చాలా క్లియర్ గా ఆర్డర్ లో మెన్షన్ చేసింది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా ఎందుకు దేని బేస్ మీద చెప్పిందంటే గిన ఈ సుప్రీం కోర్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ as ఫ్రీడమ్ టు ట్రేడ్ అండ్ కామర్స్ త్రూ ఇంటర్నెట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంకొకటి ఫ్రీడమ్ త్రూ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ త్రూ ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 19(1) అండ్ ఆర్టికల్ 19(1)(g) కింద దే ఆర్ ప్రొటెక్టెడ్ అని చెప్పింది అనమాట. సో అది ఉండాలంటే కనుక మనకు ఫ్రీడమ్ త్రూ ఇంటర్నెట్ ట్రేడ్ అవన్నీ కూడా అబ్స్ట్రక్ట్ అవుతుంది బ్లాంకెట్ బ్యాన్ చేసినట్టయితే. సో బ్లాంకెట్ బ్యాన్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్ ఈజ్ నాట్ ఏ రియల్ సొల్యూషన్ అది చెప్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లెట్స్ సీ రిమైనింగ్ అదర్ ఇంపార్టెంట్ న్యూస్ తో యూ కెన్ ఇగ్నోర్ సమ్ అసలు ఇర్రిలవెంట్ గా ఉంది. జస్ట్ ఇగ్నోర్ అండి. అవి ఫిలిమ్స్ కి మాక్సిమం అడగరు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఒకసారి ఊనెట్లా చూడండి ఏంటి ఎక్కడ ఏదైనా పనికి వస్తుందని జస్ట్ యూ కెన్ జస్ట్ రీడ్ దిస్. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏం లేవు ఫిలిమ్స్ కి. బట్ ఎఫ్సిఆర్ఏ ఇస్ ఇంపార్టెంట్. ఎఫ్సిఆర్ఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గిన మనకి ఫారిన్ డొనేషన్స్ ఇండివిజువల్స్ కానీ అసోసియేషన్స్ కానీ ఏవైతే వస్తాయో వాటిని అన్నింటినీ ఇస్ రెగ్యులేటెడ్ బై ఎఫ్సిఆర్ఏ. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాటిని ఎలా రెగ్యులేట్ చేస్తారనేది యాజ్ పర్ ఎఫ్సిఆర్ఏ ప్రకారం జరుగుతుంది. అండ్ దీన్ని 2010 లో ఆల్రెడీ అమెండ్ చేయడం జరిగింది. 2020లో 2010 లో అమెండ్ చేసింది ఏంటంటే లైక్ ఫారిన్ ఫండ్స్ ఏవైతే వస్తాయో వాటిని నేషనల్ ఇంట్రెస్ట్ ఎగరెస్ట్ గా ఆ డబ్బుని యూజ్ చేస్తుంటే దానికి లైక్ ఆబ్వియస్ గా అవి ప్రొహిబిట్ చేయాలి అని చెప్పి అమెండ్ చేశారు. తర్వాత 2020లో వచ్చేటప్పటికి ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఎన్జిఓస్ వస్తాయో వాటిని ఎలా రెగ్యులేట్ చేయాలి, వాటిని స్క్రూటినీ చేయాలి. ఎందుకంటే అవి ఇండియన్ ఇంట్రెస్ట్ ఎగ్నెస్ట్ గా కూడా పనిచేయొచ్చు అని చెప్పి అది కూడా ఇచ్చేశారు. సో ఇవి రెండు పాయింట్ ఇంపార్టెంట్. సో ఎఫ్సిఆర్ఏ అవకాశం ఉంది రావడానికి. వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద ఎనిమీ ప్రాపర్టీ. ఎనిమీ ప్రాపర్టీ అంటే నీకు ఒకటే తెలియాలి. సి డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ డిఓఐ 1962, డిఓఐ రూల్స్ 1962, డిఓఐ యాక్ట్ 1971 అండ్ డిఓఐ యాక్ట్ రూల్స్ ది లైక్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా. ఈ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా యాక్ట్ లో ఏ ఏ సబ్జెక్ట్స్ కి అయితే ఎనిమీ సబ్జెక్ట్, ఎనిమీ ఫోమ్ అండ్ ఎనిమీ పర్సన్ ఆర్ ఎనిమీ కంట్రీ అని డిఫైన్ చేయబడి ఉంటాయో ఆ విషయాలు మాత్రమే మనము ఎనిమీ వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే ఎనిమీ ప్రాపర్టీస్ గా కన్సిడర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ ప్రాపర్టీస్ ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి అనేది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1960 ఎనాక్ట్ చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫెన్స్ మినిస్టర్ కాదు, హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. అండ్ హోమ్ అఫైర్స్ కింద కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఇన్ ఇండియా అనే సంస్థ ఉంటుంది. దాని ద్వారా ఎనిమీ ప్రాపర్టీస్ ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. రీసెంట్ గా ఒక అమెండ్మెంట్ వచ్చింది 2017 లో. ఆ అమెండ్మెంట్ ప్రకారము ఈ ఎనిమీ ప్రాపర్టీస్ ఎనిమీ నుంచి అదర్ పర్సన్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. అంతకుమించి ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దీస్ 3 థింగ్స్. యూ కెన్ జస్ట్ రీడ్ ఏదైనా ఇంపార్టెంట్ అనేది ఒకటి చూసుకోండి. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఇన్ న్యూస్ ఏ ఉన్నాయి అని. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటిలో నుంచి మనకి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బాడీస్ లో లోక్పాల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లోక్పాల్ గురించి కొన్ని పాయింట్స్ లెట్స్ సి ఫస్ట్ లోక్పాల్ అనే టర్మ్, లోకయుక్త అనే టర్మ్ ఎవరు కాయిన్ చేశారు? ఎల్ఎం సింఘ్వి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ లో కాయిన్ చేయడం అనేది జరిగింది. ఈ లోక్పాల్ అనేది ఏంటంటే యాంటీ కరప్షన్ ఓంబుడ్స్మెన్ అంటే అఫీషియల్ హూ లుక్ ఆఫ్టర్ ద కరప్షన్ లేకుండా ఎవరైతే చూస్తారో ఆ ఆఫీసర్ ని యాంటీ కరప్షన్ ఓంబుడ్స్మెన్ అంటారు. లైక్ వీళ్ళ పని ఏంటంటే లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ 2013 కింద ఏవైతే డిఫైన్ చేస్తున్నారో పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళందరూ కరప్షన్ లో ఉన్న ఆ కంప్లైంట్స్ లుక్ ఆఫ్టర్ చేస్తుంది. అది ఇంపార్టెంట్ అండి. దెన్ ఈ యాక్ట్ ప్రకారము ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్
లైక్ జాయింట్ సెక్రటరీ గాని, అంతకంటే పై అధికారులు ఎవరన్నా గాని షల్ బి అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ఎవరైనా గాని ఎంక్వైరీ చేయొచ్చు. దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. అయితే ఏ విషయాల్లో ఎంక్వైరీ చేస్తారంటే లైక్ లోక్పాల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఎవరిపైన అయితే కంప్లైంట్స్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తుందో అవి చూడడంతో పాటు అది చేస్తది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్స్ కి ఏ ఎంక్వైరీస్ అయితే లోక్పాల్ వేస్తుందో ఆ విషయాలన్నీ సెక్రటరీ ఆర్ అబోవ్ ద లెవెల్ ఎవరైతే గవర్నమెంట్ తో అపాయింట్ చేయబడతారో వాళ్ళు ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది. 2019 లో ఇది ఫామ్ అయింది. బట్ ఇప్పటి వరకు దీనికి ఆబ్వియస్ గా డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ ఇప్పటి వరకు అపాయింట్ అవ్వలేదు. ఇది ఇంపార్టెంట్. సో దీనికి ఇంకా డైరెక్టర్ ఎవరైతే ఎంక్వైరీ చేసి ఆ డైరెక్టర్ ఉంటాడో ఇప్పటి వరకు ఒకసారి కూడా అపాయింట్ కాలేదు. అది ఇంపార్టెంట్. తర్వాత లోకయుక్త యాక్ట్ 2013 లో ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయంటే దీని కంపోజిషన్ మనం చూస్తే అయితే చైర్ పర్సన్ అండ్ అదర్ మెంబర్స్ 8 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అదర్ మెంబర్స్ దీంతో కలిపి 9 మెంబర్స్ ఉంటారు. మాక్సిమం ఆఫ్ 8 మెంబర్స్. సో ఆబ్వియస్లీ దీనిలో 50% ఆఫ్ ద పీపుల్ చైర్పర్సన్ అండ్ మాక్సిమం ఆఫ్ 8 మెంబర్స్. సో టోటల్ గా 9 మెంబర్స్. దీంట్లో మాక్సిమం 50% అంతా జ్యుడిషియరీ నుంచి వస్తారు. అండ్ 50% రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఉమెన్ నుంచి 50% ఉంటారు. దీని టెన్యూర్ చూస్తే ఈ ఆఫీస్ మెంబర్స్ కానీ చైర్పర్సన్ కానీ 7 ఇయర్ ఆర్ 70 ఇయర్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఆబ్వియస్ గా ఇది టెన్యూర్ ఇంపార్టెంట్. దెన్ సెలక్షన్ కమిటీ వీళ్ళలో మెంబర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఆబ్వియస్ గా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. బట్ దీనికోసం ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్, లోక్సభ స్పీకర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే అతను నామినేట్ చేసిన అతను అండ్ ఎమినెంట్ జూరిస్ట్ అంటే అతను కూడా లాయర్. దట్ ఈస్ లైక్ నామినేట్ బై ప్రెసిడెంట్ ఎవరినైతే నామినేట్ చేస్తాడో ఆన్ రికమెండేషన్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ప్యానల్. అదర్ మెంబర్స్ వాళ్ళ రికమెండేషన్ మీద ఎవరిని అపాయింట్ చేస్తారో అతను. వీళ్ళందరూ సెలక్షన్ కమిటీ. ఈ సెలక్షన్ కమిటీ వాళ్ళు మెంబర్స్ ని మరి చైర్మన్ ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇంపార్టెంట్ అనమాట. సి లోక్పాల్ యాక్ట్ ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ని తయారు చేస్తుంది. ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎవరిని అపాయింట్ చేయాలని చెప్పేసి ఆ సెలక్షన్ కమిటీ అనేది లుక్ ఆఫ్టర్ చేసి వాళ్ళని అక్కడ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా కరప్ట్ ఉన్నారనుకో వాళ్ళ ప్రాపర్టీస్ ని కాన్ఫిస్కేట్ చేయొచ్చు. ఈవెన్ ఇంకా ప్రాసిక్యూషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా కాన్ఫిస్కేట్ చేయొచ్చు. కాన్ఫిస్కేట్ అంటే జప్తు చేయడం. వాళ్ళ ప్రాపర్టీస్ ని జప్తు చేయడం. టైమ్ లైన్ ఫర్ ఎంక్వైరీ ఇప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేశాక దాని టైమ్ లైన్ ఎంతంటే 60 days ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ 6 months ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో 6 days అండ్ 60 months అనమాట. ఎంక్వైరీ కంప్లీట్ అవడానికి 60 days. సరే ఎంక్వైరీలో అది రుజువు చెల్లింది అనుకో తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. 6 months. ఇంత టైం పీరియడ్ సిబిఐకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ టైం పీరియడ్ లోపల అవ్వాలి. దిస్ పీరియడ్ 6 months కావాలంటే సిబిఐ రిటర్న్ రిక్వెస్ట్ లోక్పాల్ కి పెట్టి దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్. ఒకవేళ లోక్పాల్కి మాకు ఇది ఎక్స్టెండ్ చేయండి అని చెప్తేనా అది ఎక్స్టెండ్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్. పవర్ విత్ రెస్పెక్ట్ టు సిబిఐకి ఏం పవర్స్ ఉంటాయి దీని నుంచి అంటే ఆబ్వియస్ గా ఈ లోక్పాల్ ఈ కేసెస్ ఏవైతే ఇంక్లూడింగ్ ఉన్నాయో వాటిని అన్నిటినీ లైక్ ఎవరు నేతృత్వంలో ఇది జరుగుతుంది అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నమాట. అది ఇంపార్టెంట్ పవర్. తర్వాత ఒకవేళ ఆ ఇన్వెస్టింగ్ కేసెస్ ఎవరైతే చేస్తుంటారో ఆఫీసర్ నుంచి వేరే ఆఫీసర్ కి పోవాలంటే ఒకవేళ ఈ కేసెస్ లోక్పాల్ రెఫర్ చేస్తుంటే సిబిఐ ఆ సిబిఐ ఆఫీసర్స్ దాన్ని ఎవరైతే ఆ కేసెస్ ని హ్యాండిల్ చేస్తున్నారో ఆఫీసర్స్ కాకుండా వాళ్ళ చేతి నుంచి వేరే చేతికి వెళ్ళాలంటే లోక్పాల్ వల్ల అప్రూవల్ ఉండాలి. వితౌట్ లోక్పాల్ అప్రూవల్ అలా చేయడానికి వీల్లేదన్నమాట. ఇది ఇంపార్టెంట్ థింగ్. దెన్ వీటిని రిమూవ్ చేయాలంటే ఎలా అంటే ఒకవేళ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ 100 మెంబర్స్ సైన్ చేసి లైక్ ప్రెసిడెంట్ కి ఇస్తే ప్రెసిడెంట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేస్తారు. సుప్రీంకోర్టులో రుజువు తగిన సుప్రీంకోర్టు లైక్ ప్రెసిడెంట్ వీటిని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లోక్పాల్ జ్యుడిస్డిక్షన్ ఎక్కడ ఉంటుందంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, ఎంపీ, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అండ్ ఈ అఫీషియల్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏదన్నా సొసైటీ వాటికి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ మోర్ దెన్ 10 lakh వస్తుంటే అవి కూడా లోక్పాల్ జ్యుడిస్డిక్షన్ లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ సి లోకయుక్తాస్ గురించి తెలియాలంటే లోక్పాల్ సెట్ల సెంటర్ లో లోకయుక్త స్టేట్ లెవెల్ ఉంటుంది. దీనిలో ఆల్రెడీ 2 స్టేట్స్ పాస్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో అండ్ కేరళలో ఇది ఆల్రెడీ ఉంది. దెన్ దీనిలో ఎవరు వస్తారంటే చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీనిలో రావడం అనేది జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు నెక్స్ట్ వన్. దెన్ డీలిమిటేషన్ కమిషన్ అండి. దయచేసి ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా లైక్ కానీ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి
లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నా కంటెంట్ మీరెవరు మిస్ అవ్వరు. లెట్స్ డీలిమిటేషన్ కమిషన్. రీసెంట్‌గా సుప్రీం కోర్టు సెంటర్‌కి డీలిమిటేషన్ కమిషన్ సెటప్ చేయండి. సో దట్ అన్ని కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా కాన్స్టిట్యూషన్ ఎట్లయితే మ్యాండేట్ చేసిందో దానికి అనుగుణంగా తయారు చేయడానికి డీలిమిటేషన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేయండి అని చెప్పి ఇది చేయడం జరిగింది. సో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి? ఆర్టికల్ 82 ప్రకారము పార్లమెంట్ డీలిమిటేషన్ యాక్ట్ పాస్ చేసి ఒక కమిషన్ ఏర్పరుస్తుంది. ఆ కమిషన్‌లో ఆ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారంటే గిన వెరీ ఇంపార్టెంట్. ఒక యాక్ట్ పాస్ చేస్తుంది. ఆ యాక్ట్ లైక్ దానిలో మెన్షన్ చేసిన పనులన్నీ చేస్తది. అది తయారు చేయడానికి ఒక కమిషన్ ఏర్పడుతుంది. ఆ కమిషన్‌లో ఎవరెవరు ఉంటారంటే ఒకరు సుప్రీం కోర్ట్ జడ్జ్, కరెంట్ ఆర్ రిటైర్డ్ అతను చైర్మన్‌గా పనిచేస్తాడు. తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనరు, లేకపోతే అతను నామినేట్ చేసిన ఎలక్షన్ కమిషనరు అండ్ రెస్పెక్టివ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిషన్ ఫార్మ్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. వీళ్ళు అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ చేస్తారు. లైక్ నంబర్ ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉండాలి, ఏ బౌండరీస్ ప్లస్ నంబర్ డిసైడ్ చేస్తారు ఫర్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్. ఎవరీ సెన్స్ తర్వాత వీళ్ళు ఆ బౌండరీస్ అడ్జస్ట్మెంట్ మొత్తం చేసే పని వీళ్ళకి ఇస్తారు. అయితే వీళ్ళు ఏదైతే డెసిషన్ ఇస్తారో అది ఫైనల్ ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. హౌఎవర్ ఈ ఆర్డర్స్ హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభలోనూ మళ్ళీ స్టేట్ లెజిస్లేటివ్ పెడతారు. కానీ వాటిని చేంజ్ చేసే పవర్ వాటి రెండింటికి ఉండవు. ఇప్పటి వరకు డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడెప్పుడు సెట్ చేశారు, ఇది ఇంపార్టెంట్. దీన్ని 4 టైమ్స్ ఇప్పటి వరకు సెట్ చేశారు. 1952లో, 63, 73 అండ్ 2002. ఇది ఇంపార్టెంట్. తర్వాత 76కి వచ్చినప్పుడు 76 నుంచి ఏమైందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి దాని ద్వారా మనము నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ని ఫ్రీజ్ చేశారు. అంటే ఫ్రీజ్ దిస్ డీలిమిటేషన్ ఎక్సైజ్ ని ఫ్రీజ్ చేశారు. ఎప్పటి వరకు అంటే గిన అప్పుడు 76 నుంచి 2000 తర్వాత ఫస్ట్ సెన్సెస్ ఉంటుంది కదా, అప్పటి వరకు ఫ్రీజ్ చేయడం జరిగింది. తర్వాత 2002లో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి దీన్ని 2026 కి ఫ్రీజ్ ఫర్ 25 ఇయర్స్ టిల్ 2026. సో 2026 వరకు డీలిమిటేషన్ కమిషన్ లేకోకుండా పాస్ చేస్తున్నారు అనమాట. ఇది ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ ద నేను మరీ స్పీడ్ చెప్తున్నా లేదా నాకు ఐడియా లేదు. బట్ మాక్సిమం విత్ మినిమల్ డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా కవర్ చేస్తున్న ఇంపార్టెంట్ థింగ్స్. లెట్స్ సీ. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈడీ అన్నమాట. దీన్ని లైక్ 1952లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో ఉంటారు. ఇది హెడెడ్ బై ఈడీ డైరెక్టర్. ఈడీ డైరెక్టర్ ఎలా అపాయింట్ చేయబడతారంటే యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 25 ఆఫ్ సిబిసి యాక్ట్ 2003 దానిలో ఎలా అయితే దానికి అనుగుణంగానే లైక్ అపాయింట్ చేయడం అని జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ దీని టెన్యూర్ ఎంత 2 years. దాని తర్వాత సంవత్సరంకోసారి అట్లా 3 సార్లు 3 యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ కూడా చేసుకోవచ్చు. దీనికి మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి లైక్ టు ఎన్ఫోర్స్ సర్టెన్ యాక్ట్స్ అన్నమాట. సో ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏవేంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా 1999, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఫ్యూగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఫ్యూగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ బ్యాంకులో లోన్ చేసేసి వేరే దేశాలకు వెళ్ళిపోవడం, అట్లాంటి వాళ్ళకి అందరికీ దీని కింద చేస్తారనమాట. ఇది ఇంపార్టెంట్. తర్వాత కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్. ఈ 4 యాక్ట్స్ కి ఎన్ఫోర్స్ చేసే పవర్ దీనికి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళకి లైక్ అసెట్స్ ని సీజ్ చేసే పవర్ ఉంటుంది, సివిల్ కోర్టుకు ఉన్న పవర్స్ మొత్తం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆబ్వియస్ గా లైక్ ఈ రికవరీ ఆఫ్ ఫైన్స్, పెనాల్టీస్ అవన్నీ యాజ్ పర్ ద ఫెమా యాక్ట్ కింద ఉంటుంది. మిగతా అంతా రెప్టిషన్ ఉంది. యూ కెన్ ఇగ్నోర్ ఆల్ దిస్. అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఈడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు like CBI. CBI is important to us. సిబిఐ గురించి కొన్ని డీటెయిల్స్ తప్పకుండా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ సిబిఐ అంటే ఏంటో చూద్దాం. 1963లో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కింద ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ గవర్న్డ్ బై విచ్ యాక్ట్? ఇది ఇంపార్టెంట్. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ద్వారా ఇది గవర్న్ చేయబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఇది సంతానం కమిటీ రికమెండ్ చేయడం వల్ల ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కోసం సంతానం కమిటీ రికమెండ్ చేసింది ఇది ఫామ్ చేయడానికి. దీని కంపోజిషన్స్ మనం చూసైతే సిబిఐ డైరెక్టర్ ఉంటారు. దీనికి హెడెడ్ బై సిబిఐ డైరెక్టర్.
ద ఆ సిబిఐ డైరెక్టర్ ఎవరు ఎట్లా అపాయింట్ చేయబడుతున్నాడంటే సేమ్ పైన చెప్పుకున్నట్లే లైక్ అపాయింటెడ్ బై 3 మెంబర్స్ కమిటీ. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ లోక్‌సభ అండ్ సీజేఐ. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అండ్ సీజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ముగ్గురు ఆబ్వియస్‌గా డైరెక్టర్‌ని సెలెక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తారు. అండ్ దీనికి టెన్యూర్ వచ్చేసి 2 ఇయర్స్, లైక్ యాన్యువల్లీ 3 టైమ్స్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దీని ఫంక్షన్స్ చూస్తే కరప్షన్‌కి ఎగనెస్ట్‌గా లైక్ కంబాటింగ్ కరప్షన్ తగ్గించడం, పబ్లిక్ లైఫ్ అండ్ ఎకనామిక్ అండ్ వైలెంట్ క్రైమ్స్‌ని తగ్గించడము, తర్వాత సైబర్ అండ్ హై టెక్నాలజీ క్రైమ్స్‌ని తగ్గించడము, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, లోక్‌పాల్‌కి అసిస్ట్ చేయడము, తర్వాత సిబిఐ అనేది నోడల్ పోలీస్ ఏజెన్సీ. ఇంటర్‌పోల్ మెంబర్ కంట్రీస్‌లో మన దీని తరపున లైక్ నోడల్ పోలీస్ ఏజెన్సీ ఏంటంటే సిబిఐ, అది ఇంపార్టెంట్. ఇంటర్‌పోల్ మెంబర్ కంట్రీస్ అంటే ఆబ్వియస్‌లీ లైక్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ మధ్య ఆ క్రిమినల్స్ హ్యాండిల్ చేసేటప్పుడు అది ఇంటర్‌పోల్ అన్నమాట. దానికి సంబంధంలో నోడల్ ఆఫీసర్ ఎవరంటే వీళ్ళే. వెరీ ఇంపార్టెంట్ అండి. నోడల్ పోలీస్ ఏజెన్సీ. సిబిఐ మెయిన్‌గా యాంటీ కరప్షన్ దీనిలో చేస్తామంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ లైక్ పబ్లిక్ ఆఫీసెస్, ఎంప్లాయీస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ వీటన్నిటిలోనూ కరప్షన్‌కి అగైనెస్ట్‌గా ఇది చేస్తూ ఉంటుంది. దీన్ని యాస్ పర్ విచ్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, దానికి అనుగుణంగా దీనికి సూపరింటెండెన్స్ అంటే ఇది పర్యవేక్షణ పవర్స్ దీనికన్నీ ఉంటుంది. అండ్ కొన్ని స్పెషల్ క్రైమ్స్ కేసెస్‌లో, స్పెషల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ వాటిల్లో స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ చేయడం గాని, లేకపోతే సుప్రీం కోర్ట్, హైకోర్టు డైరెక్ట్ చేయడం గాని, ఈ ఈ కండిషన్‌ల మీద ఆ స్పెసిఫిక్ కేసెస్‌ని ఇది హ్యాండిల్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ మనీ లాండరింగ్, ఎకనామిక్ క్రైమ్స్ అవి ఇవి తీసుకున్నా గాని అవి ఈడీకి ఆబ్వియస్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తాయి. అది ఇంపార్టెంట్. సిబిఐ యూజువల్లీ ట్రాన్స్‌ఫర్ టు దెమ్. తర్వాత సువో మోటో కూడా చేయొచ్చు. సువో మోటో ఎప్పుడు చేయొచ్చంటే యూనియన్ టెరిటరీస్ ఉంటది కదా! యూటీస్‌లో మాత్రమే సువో మోటోగా చేయొచ్చు. అంటే ఏ కంప్లెయింట్ లేకోకుండా వాటికి వాడే ఇచ్చేయొచ్చు. అది ఇంపార్టెంట్ అన్నమాట. మామూలుగా అయితే అన్ని స్టేట్స్‌లోనూ క్రైమ్స్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇది సెంటర్‌కి, సీబీఐకి ఇచ్చేయడానికి ఉంటుంది. హౌవెవర్ కొన్ని స్టేట్స్ విత్‌డ్రావల్ ఆఫ్ కన్సెంట్ చేస్తే, అంటే ఆ కన్సెంట్‌ని విత్‌డ్రావల్ చేస్తే అప్పుడు సెంటరు వాళ్ళకి ఆ స్టేట్‌లో ఆ సీబీఐ దీన్ని ఇచ్చేయడానికి వీల్లేదు. అలాంటి టైమ్స్‌లో మళ్ళీ ఎలాగా అంటే సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఆర్డర్ ఒకవేళ ఇస్తే స్టేట్ కన్సెంట్ లేకోకుండానే సిబిఐ వాటిని ఇది కూడా చేయొచ్చనమాట. అది ఇంపార్టెంట్. ఇదే ఇందాక చెప్పిన విషయాలన్నీ దీనిలో ఉంటాయి. ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. జనరల్ ఆర్ కేస్ స్పెసిఫిక్ ఉంటాయి ఇష్యూస్. దాంతో జనరల్ ఎలా ఉంటదంటే రీసెంట్‌లీ చాలా స్టేట్స్ విత్‌డ్రాల్ చేసుకున్నాయి జనరల్ కన్సెంట్‌ని. వెస్ట్ బెంగాల్, మిజోరాం అండ్ పబ్లిక్. ఇవి ఎప్పుడైతే విత్‌డ్రాల్ చేసుకుంటాయో సెంటర్ అప్పుడు సిబిఐని ఆ స్టేట్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కి డిప్లాయ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ డిప్లాయ్ చేయాలంటే అవి సుప్రీం కోర్ట్ గాని, హైకోర్ట్ గాని ఆర్డర్ ఇస్తేనే అవుతుంది. లేకపోతే ఆ విత్‌డ్రావల్ కన్సెంట్‌ని వాళ్ళు మళ్ళీ విత్‌డ్రాన్ జనరల్ కన్సెంట్ మళ్ళీ ఇవ్వాలా. అదన్నా చేయాలా. అదన్నమాట విషయం. ఇ ఇందాక ఇదే చెప్పింది. సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ఒకవేళ సిబిఐ ఇన్వెస్టిగేషన్‌కి వాళ్ళు డైరెక్ట్ చేస్తే అవి తప్పకుండా చేయాల్సొస్తుంది. అండ్ ఆహ్, కొన్ని కేసెస్‌లో రెడ్ హ్యాండెడ్ బ్రైబ్ అట్లాంటి కేసెస్‌లో కన్సెంట్ డస్ నాట్ అప్లై ఇన్ కేసెస్. అట్లాంటప్పుడు అది అవసరం లేదు అంటుంది. ఇది రిగార్డింగ్ సిబిఐ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిబిఐ, ఈడీ 2 ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు నేషనల్ క్రెడిట్ కార్ప్స్. నేషనల్ క్రెడిట్ కార్ప్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎన్‌సిసి. నేషనల్ క్రెడిట్ కార్ప్స్ గురించి మాట్లాడితే ఇది ఆబ్వియస్‌గా యూనిఫార్మ్డ్ యూత్ ఆర్గనైజేషన్ వరల్డ్‌లోనే. దీని గురించి కొన్ని విషయాలు. ఇది దేని ప్రకారం అంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ యాక్ట్ 1948, ఆ యాక్ట్‌కి అనుగుణంగా ఇది ఎగ్జిస్టెన్స్‌లో వచ్చింది. దీన్ని ఆబ్వియస్‌గా పండిత్ కుంజ్రు కమిటీ రికమెండ్ చేసింది. దానికి అనుగుణంగా ఇది స్కూల్‌లోను, కాలేజ్ లెవెల్‌లో రావడం అనేది జరిగింది. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే ట్రైన్ అండ్ మోటివేటెడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాడికి లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని లైక్ ఎన్హాన్స్ చేయడం ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్‌లో. దీనిలో సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ వింగ్. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దాని తర్వాత ఈ ఎన్‌సిసి డైరెక్టరేట్స్ చూస్తే స్టేట్ లెవెల్‌లో 17 డైరెక్టరేట్స్ ఉంటది. ఇంత ఇంపార్టెంట్ కాదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఎన్‌సిసి ప్రోగ్రామ్ నేచర్ వచ్చేసి వాలంటరీ. అండ్ ది 3 టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ డ్యూరేషన్ ట్రైనింగ్ ప్రకారం 3 టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. అండ్ ఎన్‌సిసి వర్సెస్ ఎన్ఎస్ఎస్. ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్ 2 కూడా వాలంటరీ ఇన్ నేచరే. ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ చూస్తే ఎన్‌సిసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. ఎన్ఎస్ఎస్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద వస్తుంది. ఇది 1948లో ఎస్టాబ్లిష్ అయింది. ఎన్ఎస్ఎస్ వచ్చి 1969.
అండ్ ఎన్‌సిసి వల్ల ఏమంటే గిన లైక్ డిసిప్లిన్‌ని, సెల్ఫ్‌లెస్ సర్వీస్‌ని, యూత్ లీడర్‌షిప్‌ని ఎన్‌హాన్స్ చేయడము. ఫర్ నేషనల్ సర్వీస్ అండ్ మిలిటరీ కెరియర్స్ కోసము. ఇది ఇంపార్టెంట్. రెండిట్లో కూడా చేస్తే మాత్రం మిలిటరీలో కంపల్సరీ ఎళ్ళాలి. అలాంటి కండిషన్ ఏం లేదు. వాలంటరీ అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దీనిలో వచ్చేసి స్టూడెంట్ పర్సనాలిటీని బిల్డ్ చేస్తూ కమ్యూనిటీ సర్వీస్ ద్వారా స్టూడెంట్స్ పర్సనాలిటీని బిల్డ్ చేయడం. అక్కడ లైక్ డిసిప్లిన్, సెల్ఫ్‌లెస్ యూత్ లీడర్‌షిప్‌ని పెంచడం. ఫర్ నేషనల్ సర్వీస్ అండ్ మిలిటరీ కెరియర్స్ దాని కోసం బిల్డ్ చేయడానికి ఎన్‌సిసి. ఇది వచ్చేసి కమ్యూనిటీ సర్వీస్ కోసం స్టూడెంట్స్‌లో పర్సనాలిటీ ఎన్హాన్స్ చేయడం. ఇది వచ్చేసి యాస్ పర్ ఎస్టాబ్లిష్డ్ త్రూ నేషనల్ క్రెడిట్ కార్ప్స్ యాక్ట్. ఇది వచ్చేసి ఎన్ఎస్ఎస్ వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ద్వారా ఇదయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ యూనిఫార్మ్. ఇక్కడేం కంపల్సరీ యూనిఫార్మ్ ఏమి ఉండదు. హూ కెన్ జాయిన్ ఇది యూ కెన్ జస్ట్ లుక్ అంత ఇంపార్టెంట్ కాదు. యూ కెన్ జస్ట్ గో టు ద నెక్స్ట్ థింగ్ అన్నమాట. నెక్స్ట్ థింగ్ లెట్స్ సీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తప్పకుండా ఇంపార్టెంట్ అండి. ఇది 2003లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండర్ ద కాంపిటీషన్ యాక్ట్ 2002. కాంపిటీషన్ యాక్ట్ అంటే ఏం లేదు. మోనోపొలీ లేకోకుండా ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ని ప్రమోట్ చేస్తుంటది యాజ్ పర్ దిస్ యాక్ట్. అది గుర్తుపెట్టుకోండి చాలు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీనికి ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే ఇది ఇంపార్టెంట్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ కింద వస్తుంది ఇది ఇంపార్టెంట్. దీనిలో చైర్పర్సన్ అండ్ 6 మెంబర్స్ ఉంటారు. దే ఆర్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే లైక్ ఎలిమినేట్ లైక్ కాంపిటీషన్ లో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ప్రాక్టీసెస్ ఏవైతే వాటిని ఎలిమినేట్ చేయడము, కాంపిటీషన్ ని ప్రమోట్ చేయడము అండ్ ఆబ్వియస్ గా కన్స్యూమర్స్ యొక్క రైట్స్ ని కాపాడడం. కన్స్యూమర్స్ అండ్ ఎన్షూర్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ని కాపాడడం. కన్స్యూమర్స్ యొక్క రైట్స్ ని కాపాడడం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ని రెండింటిని కాపాడడం. తర్వాత గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కాన్స్టిట్యూషన్ అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. తర్వాత అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఏంటి దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇదంటే లైక్ ఇది అవసరం లేదు. ఫస్ట్ ఎవరు దీనిలో ఎవరు దీనిలో మెంబర్స్ అంటే ఇది గుర్తుపెట్టుకో. ఇట్ ఈస్ చైర్డ్ బై ఈ కమిటీ ఈస్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్ ఆల్సో మెంబర్. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఏం పని చేస్తుందంటే ఇది హై లెవెల్ కమిటీ, హై లెవెల్ అపాయింట్మెంట్స్ ఇన్ సెంట్రల్ సెక్రటరియట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్, బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటిలో లైక్ హై లెవెల్ అపాయింట్మెంట్స్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. దెన్ విల్ సీ ద ప్రెస్ బ్యూరో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లైక్ గవర్నమెంట్ పాలసీస్ ని ప్రోగ్రామ్స్ మొత్తం లైక్ ఇన్ఫర్మేషన్ డెసిమినేట్ చేసేది ఎవరంటే ఇదే పిఐబి అనేది నోడల్ ఏజెన్సీ అన్నమాట. ఆ గవర్నమెంట్ పాలసీస్ మొత్తం ఇచ్చేయడం కోసము. ఇది నార్మల్ గా ఫస్ట్ టెంపరరీ దీనిగా టెంపరరీ సెల్ గా తయారైంది 1919లో. దాని తర్వాత 23లో ఇది పర్మనెంట్ బాడీగా తయారు చేయడం అనేది జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో లైక్ ఇది దేని కింద వస్తుందంటే డిపార్ట్మెంట్ లైక్ పిఐబి అనేది ఒక డిపార్ట్మెంట్ అయిపోయింది ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ లో ఇది సపరేట్ డిపార్ట్మెంట్ గా రూపాంతరం చెందింది. ఇది ఇంపార్టెంట్. దీని మెయిన్ కంపోజిషన్ ఎవరంటే దీనికి ఆఫ్ కోర్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఉంటారు అండ్ ఈజ్ అసిస్టెంట్ బై 8 అడిషనల్ డైరెక్టర్ మెంబర్స్. ఇది ఇంపార్టెంట్. వీళ్ళ మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే లైక్ గవర్నమెంట్ కి మీడియాకి మధ్య ఇంటర్ఫేస్ గా పనిచేస్తూ గవర్నమెంట్ పాలసీస్ ని మీడియా ద్వారా జనాలకి మీడియా యొక్క ఫీడ్బ్యాక్ దీనికి ఇది చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంత ఇంపార్టెంట్ ఏం లేదండి. ఒకటి ఈ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దేని కింద వస్తుంది అది గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ దీని కింద వస్తుంది. ఇది గవర్నింగ్ బాడీ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ అండి. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే లైక్ ఇన్ఫర్మేషన్ ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉందో దానికంతా నేషనల్ డిపాజిటరీగా పనిచేస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకుంటే ఏం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఒకటి హెడెడ్ బై క్యాబినెట్ మినిస్ట్రీ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, అంతకంటే ఇంకేం అవసరం లేదు. తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైక్ ఏం అవసరం లేదు. ఇట్ వాస్ ఫార్మ్డ్ అండర్ ఎన్ఐఏ యాక్ట్. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది 26/11 ముంబై అటాక్స్ తర్వాత ఇది ఫామ్ అయింది. దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ కౌంటర్ టెర్రర్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దాని ద్వారా లైక్ ఇట్ కెన్ టేక్ సో మోటో కాగ్నిజెన్స్ కూడా. సో మోటో అంటే ఏం కంప్లైంట్ లేకుండా తీసుకోవచ్చు. అది ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని మళ్ళీ 2019లో ఎన్ఐఏ అమెండ్మెంట్ జరిగింది. అది ఇంపార్టెంట్. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చూడండి. దాని ప్రకారం ఏంటంటే కొన్ని లైక్ బయట ఉన్న ఇండియాకి బయట ఉన్న కొన్ని అఫెన్సెస్ ని కూడా దీంట్లో షెడ్యూల్ చేయడం అనేది జరిగింది. ఇది ఇంపార్టెంట్. అంటే ఇంటర్నేషనల్ ట్రీటీ
అండ్ డొమెస్టిక్ లాస్ ఆఫ్ కంట్రీస్ వాటికి లోబడినే బయట జరుగుతున్న వాటికి కొన్ని ఇచ్చేయడానికి కొన్నిటిని కూడా ఇది చూస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. తర్వాత క్యాబినెట్ సెక్రటరీ అవసరమేం లేదండి. క్యాబినెట్ సెక్రటరీ అపాయింటెడ్ బై ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. అపాయింట్‌మెంట్ కమిటీ ఆన్ క్యాబినెట్ అఫైర్స్ అండ్ సీనియారిటీ కమ్ మెరిట్ బేసిస్. అది గుర్తుపెట్టుకుంటే చాలు. లైక్ ఇది క్యాబినెట్ ఇతనే మనకి లైక్ సివిల్ సర్వీస్ బోర్డ్ హెడ్ ఇతనే ఉంటాడు. అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ అండ్ బిజినెస్ రూల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ 1961. అదేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. విత్ దిస్ వీ హావ్ కంప్లీటెడ్ దిస్ వన్ ఆల్సో. అండ్ లాస్ట్ మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ ఒకటి ఉంది. ఈ టాపిక్ లెట్స్ సి. ఇది గిన మనం కంప్లీట్ చేయగలిగితే మనది పాలిటీ పీటీ 365 కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ నా ఎఫర్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇఫ్ ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మీకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటే దయచేసి యూ యూ ఓ అండ్ లైక్ అండ్ మీరు తప్పకుండా దీన్ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లెట్స్ సీ దిస్ వన్. మిషన్ కర్మయోగి. ఆన్ గుడ్ గవర్నెన్స్ డే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ మిషన్ కర్మయోగిని లాంచ్ చేయడం జరిగింది. మిషన్ కర్మయోగి అంటే ఏం లేదు. ఇది సివిల్ సర్వెంట్స్ కి సివిల్ సర్వీస్ వాళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేసుకోవడానికి నేషనల్ ప్రోగ్రాము. దీనివల్ల ఏమవుతుందంటే సివిల్ సర్వీస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైట్ యాటిట్యూడ్, ఇన్నోవేటివ్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ బిల్డ్ చేయడము. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన పూర్తి నాలెడ్జ్, నువ్వు ఇండియాకి ఎటువంటి నాలెడ్జ్ కావాలో అటువంటి ఇండియా నాలెడ్జ్ మొత్తం ఉండేలాగా చేయడం. దీంట్లో ఫీచర్స్ అయితే మై ఐ గాట్ ఈ ఇనిషియేటివ్ దీనివల్ల ఏమవుతుందంటే టార్గెటెడ్ ట్రైనింగ్ కోర్సెస్ ఇండివిజువల్ ఆఫీసర్ కి టార్గెట్ చేస్తూ లైక్ ట్రైనింగ్ కోర్సెస్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్సెస్ ఏవైతే ఉంటారో ఇది బ్లెండ్ ఆఫ్ బోత్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్సెస్ అన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత వాళ్ళకి వికాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. వికాస్ సపోర్ట్ అంటే ఏం లేదు, లైక్ ఈ లైక్ వేరియబుల్ అండ్ ఇమ్మర్స్ కర్మయోగి అడ్వాన్స్డ్ సపోర్ట్, దాన్ని వికాస్ సపోర్ట్ అంటారు. ఈ వికాస్ సపోర్ట్ లో ఏం చేస్తాం మనం అంటే లైక్ మేనేజ్మెంట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఇన్ సివిల్ సెక్రటరియట్. సెంట్రల్ సెక్రటరియట్ లో సివిల్ సర్వెంట్ ని ఎలా మేనేజ్ చేయాలి ఆ విషయాలు కూడా మనం ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత లాట్స్ ఆఫ్ అన్ని మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కావాల్సిన కంటెంట్ మొత్తం డైవర్స్ కంటెంట్ మొత్తం క్యూరేటెడ్ ప్రోగ్రామ్స్ మొత్తం వాళ్ళకి నేర్పడం అనేది జరుగుతుంది. దీనిలో ఇంకా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 12 డొమైన్ స్పెసిఫిక్ కెపాసిటీ ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ వీళ్ళ కోసమే డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్లీ డెవలప్మెంట్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ సివిల్ సర్వెంట్స్. దీంట్లో 6 పిల్లర్స్ ఉంటారు. పాలసీ ఫ్రేమ్వర్క్, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, కాంపిటెన్సీ ఫ్రేమ్వర్క్, లైక్ దెన్ ఐ గాట్ కర్మయోగి, ఐజిఓటి కర్మయోగి. ఇది డిజిటల్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్. ఈ డిజిటల్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఆబ్వియస్ గా వీళ్ళు కెపాసిటీ బిల్డింగ్ అనేది చేసుకుంటారు. తర్వాత ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ హెచ్ఆర్ఎంఎస్, ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి సెంట్రల్ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ అనేది 1964 ఒకటి ఉంటుంది. దాని ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉండాలి అనేది గవర్న్ చేయడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్. అండ్ దానికి లోబడి ఆ కండక్ట్ రూల్స్ కి లోబడి వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి ఇంపార్టెంట్, మనం ప్రైవేట్ బాడీస్ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఏమైనా అవార్డ్స్ ఏమైనా రావాల్సి వస్తే కనుక ఆ అవార్డ్స్ ఇవి రూల్ 14 ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ కి అనుగుణంగానే ఉండాలి. అది ఇంపార్టెంట్. దీనికి లైక్ దీనికి లోబడే మనము తీసుకోవాలి, దీనికి అనుగుణంగానే తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. తర్వాత కర్మయోగి కర్మయోగి ప్రారంభం ఇది ఇంపార్టెంట్. కర్మయోగి ప్రారంభం అనేది ఇది ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, లైక్ టు హ్యావ్ ప్రాపర్ ఓరియంటేషన్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళకి. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ వాళ్ళదే ఈ ప్రోగ్రామ్, వాళ్ళ కింద వస్తుంది. దీనిలో ఆబ్వియస్ గా గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని విషయాలు లైక్ రోజ్గార్ మేళాస్ ద్వారా ఎవరైతే రిక్రూట్ జరుగుతారో రోజ్గార్ మేళాస్ వెళ్తే వాళ్ళకి అందరికీ నేర్పడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ రోజ్గార్ మేళా అపాయింట్మెంట్స్ కి 8 కోర్సెస్ ఉంటాయి. దాంట్లో అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. దిస్ మిషన్ లైక్ కర్మయోగి ప్రారంభ దేని కింద వస్తుందంటే ఆంబిట్ ఆఫ్ మిషన్ కర్మయోగి కింద వస్తుంది. ఇది ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ ఇదండి, రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా సుప్రీం కోర్టు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి లైక్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ లో ఉన్న వేకెన్సీస్ మొత్తం ఫిల్ చేయమని డైరెక్ట్ చేయడం అనేది జరిగింది. అది అందుకని ఇది రీసెంట్ గా న్యూస్ లో రావడం జరిగింది. అయితే ఆర్టీఐ యాక్ట్ ఏంటి అంటే ఎనీ సిటిజన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పబ్లిక్ నాలెడ్జ్ లైక్ తెలుసుకోవాలి అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి అతను రిక్వెస్ట్ చేయొచ్చు.
అదే అనమాట. ఎనీ సిటిజన్ ఇది ఇంపార్టెంట్. ఎనీ సిటిజన్ యూ కెన్ రిక్వెస్ట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. దీనికి నోడల్ ఏజెన్సీ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఇది నోడల్ ఏజెన్సీ దట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ద పర్సనల్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ దాని కింద వస్తుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ గా దీనిలో ప్రొవిజన్స్ ఏంటి ఇది ఇంపార్టెంట్. దీనిలో సెక్షన్ 2, సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8, సెక్షన్ 24 ఇవన్నీ ఇంపార్టెంట్. దీంట్లో ఏవేవి అన్ని చెప్పేసాను మీకు. సెక్షన్ 2 వచ్చేసి ఫస్ట్ లైక్ ఏ బాడీస్ పబ్లిక్ అథారిటీకి కన్సిడర్ చేస్తాము అనేది సెక్షన్ 2 డిఫైన్ చేస్తుంది అనమాట. ఏ ఆఫీసెస్ కానీ ఏ బాడీస్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ కి అనుగుణంగా తయారయ్యాయో దానికి బేసిస్ వేసుకొని ఫామ్ అయ్యాయో అవి, లేకపోతే పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ని లైక్ బేసిస్ చేసుకొని ఫామ్ అయిన బాడీస్ కావచ్చు, లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఆర్డర్స్ వల్ల ఫామ్ అయిన బాడీస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వల్ల ఓన్డ్ అయ్యి గవర్నమెంట్ కంట్రోల్ అండి సబ్స్టాన్షియల్ గా ఫైనాన్స్డ్ బై గవర్నమెంట్ ఉన్నాయి అవి కూడా గవర్నమెంట్ అథారిటీ కిందే వస్తుంది. ఇంకోటి వచ్చేసి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాటికి సబ్స్టాన్షియల్ గా గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది. అలాంటివి కూడా గవర్నమెంట్ అథారిటీ పబ్లిక్ అథారిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పబ్లిక్ అథారిటీకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ వీటిలో అడ్మినిస్ట్రేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఎనీ పర్సన్ అడగచ్చు. ఇది ఇంపార్టెంట్ అనమాట. అడగచ్చు అనేది సెక్షన్ 6 చెప్తుంది. సెక్షన్ 6(1) ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నా సరే మనం ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి అండ్ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ కి, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కి అడగచ్చు అట్లాంటి. సో పబ్లిక్ అథారిటీ ఏంటి సెక్షన్ 2 లో చెప్పిన ఆఫీసెస్ అన్ని సెక్షన్ 6 ద్వారా ఎనీ పర్సన్ ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అడగచ్చు. సెక్షన్ 7 ఏదైతే చెప్తుందో ఏం చెప్తుందంటే అట్లా అడిగినప్పుడు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, దానికి టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపల ఇవ్వాలి అది సెక్షన్ 7 చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత సెక్షన్ 8 ఏం చెప్తుందంటే వాళ్ళు అడిగిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే ఇవి ఇంపార్టెంట్ అనమాట. సావర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కానీ వాటిని దెబ్బతినేటుంటే, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇస్తే గిన మనము కోర్టుని ధిక్కరించడం లాంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, బ్రీచ్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రివిలేజ్ కావచ్చు. మాక్సిమం ఇవన్నీ మనకు వేరియస్ కాన్స్టిట్యూషన్ లో వేరియస్ పార్ట్స్ లో ఏవేవి మనం ప్రివిలేజ్ చెప్పుకుంటామో అవన్నీ ఉన్నాయి. ఒకసారి అట్లా చూసుకోండి ఏ విషయాలని. అవన్నీ 8(1) లో చెప్తుంది. 8(2) లో వచ్చేసి ఏం చెప్తుందంటే 8(2) లో ఏం చెప్తుందంటే గిన ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పబ్లిక్ మేలు కాకుండా ఇంకా చెడ్డది జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఇది ఇవ్వకూడదు. అది 8(2) చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఇన్ఫర్మేషన్ అడిగాడు, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రైట్ లైక్ ఏదో పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ పీపుల్ అడిగాడు అనుకోండి, వాళ్ళది రైట్ టు ప్రైవసీ వెళ్తుంది. రైట్ టు ప్రైవసీ వెళ్తే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అది ఇవ్వకూడదు. అది 8(2) అది చెప్తుంది. దెన్ సెక్షన్ 24 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఇదేం చెప్తుందంటే గిన కొన్ని సి వాళ్ళు అడిగినా కూడా ఇవ్వకూడదంటే ఎగ్జంప్షన్స్ సెక్షన్ 8, సెక్షన్ 8(1), సెక్షన్ 8(2). సెక్షన్ 24 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఏం చెప్తుందంటే కొన్ని బాడీస్, కొన్ని ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ వాటికి అసలు ఇన్ఫర్మేషన్ అడగడానికి వీల్లేదు అది చెప్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సెకండ్ షెడ్యూల్ లో ఏదైతే చెప్పబడినాయో వాటికి ఇవ్వడానికి వీల్లేదు. హౌఎవర్ కరప్షన్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది ఇంపార్టెంట్. అట్లాంటి విషయాలు సెకండ్ షెడ్యూల్ లో సెకండ్ షెడ్యూల్ లో ఏమంటాయంటే రా, ఐబి, 13 అంటే ఇది తెలుసు కదా, సైబర్ సెక్యూరిటీకి అగెనిస్ట్ గా బాడీ ఇది చేస్తూ ఉంటుంది. వీళ్ళు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు. దీనికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఆర్టీఐ యాక్ట్ 2005 కి అనుగుణంగా ఇది ఫామ్ అవడం జరిగింది. అపాయింట్మెంట్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని అపాయింట్ చేస్తారంటే దీన్ని అపాయింట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎవరైతే సెలెక్ట్ చేస్తుందో వాళ్ళని అపాయింట్ చేస్తారు. అది ఇంపార్టెంట్. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ఒకరు ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ గా ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఉంటాడు, అండ్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీ ఫామ్ అవుతారు. ఆ కమిటీ ఎవరినైతే అపాయింట్ చేయమని వాళ్ళని వీళ్ళు లైక్ ది చైర్పర్సన్ గా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. లేకపోతే లైక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వాళ్ళని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. టెన్యూర్ వచ్చేసి 3 years or 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. 3 years or 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. దీని కాంపోజిషన్ చూసినట్టయితే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు అండ్ నాట్ మోర్ దెన్ 10 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో 11 మెంబర్స్ మొత్తం. దీని ఫంక్షన్స్ చూసినట్టయితే అన్ని పవర్స్ దీనికి సివిల్ కోడ్ ఉన్న పవర్స్ మొత్తం ఉంటుంది. అండ్ ఇది కంప్లైంట్ ఎప్పుడైతే లైక్ receives and inquiry into the complaint from any person regarding information. RTA యాక్ట్ ఏదైనా రాలేదు సంథింగ్
మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే వాటినన్నిటిని ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇది స్టాట్యూటరీ బాడీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. విత్ దట్ వి కంప్లీటెడ్ దిస్ వన్ అండి. ఇదే ఇంపార్టెంట్, ఇంకేం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సి ఆధార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆధార్లో కీ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఆధార్ ఏంటో చూద్దాం. ఆధార్ ఆధార్ యాక్ట్ 2016 వెరీ ఇంపార్టెంట్. ఆధార్ యాక్ట్ 2016లో సెకండ్ ఆధార్ యాక్ట్ 2016 ద్వారా ఫామ్ అయింది. ఇట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మైటీ ఈస్ ద మినిస్ట్రీ, దాని కింద వస్తుంది. దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఇది యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా ఏం జరుగుతుందంటే ఆబ్వియస్గా మనకి లైక్ మేనేజ్మెంట్ ఆఫ్ లైక్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ ఆధార్ అథెంటికేషన్ మొత్తం UIDAI ఈ బాడీనే చూస్తుంది. ఇది ఇంపార్టెంట్ అంట. సే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ ఆధార్ అథెంటికేషన్ ఈస్ డన్ బై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ సో ఆధార్ నంబర్ ఇవన్నీ ఇచ్చే ఏ సంస్థ అంటే ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పాలసీ, ప్రొసీజర్ అండ్ సిస్టమ్ ఫర్ ఆధార్ పీపుల్స్ కింద ఏరియా ఇవ్వాలి అనే పాలసీ, ప్రొసీజర్, సిస్టమ్ మొత్తం ఇదే ఇస్తుంది. ఇంకా ఇదేంటంటే ఆబ్వియస్ గా అథెంటికేషన్ యొక్క అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డ్ ఆఫ్ ఇండివిజువల్స్ అవన్నీ మెయింటైన్ చేయడం కూడా ఈ సంస్థ చేస్తుంది. ఫస్ట్ అయితే ఆధార్ అంటే ఏంటి? ఆ సంస్థ ఇచ్చే ఆధార్ అంటే ఏంటి? ఇది యూనిక్ 12 డిజిట్ నంబరు అండ్ నో రెసిడెంట్ కెన్ హ్యావ్ ఎ డూప్లికేట్ నంబర్. సో ఆబ్వియస్ గా ఇది డూప్లికేట్ నంబర్ ఉండడానికి వీలు లేదు. ఒక యూనిక్ నంబరు. తర్వాత ఇది ర్యాండమ్ నంబర్, డస్ నాట్ క్యాప్చర్ డీటెయిల్స్ లైక్ కాస్ట్, రిలీజియన్, ఇన్కమ్, హెల్త్, జియోగ్రఫీ వీటిని ఏవి క్యాప్చర్ చేయకుండా ర్యాండమ్ గా ఉంటుంది. తర్వాత లైక్ స్కేలబుల్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ అంటే ఏం లేదు, మనం ఇట్ కెన్ బి డన్ ఆన్లైన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇండియా అనమాట. సో టెక్నాలజీ దాంతో లైక్ ఆన్లైన్ గా ఎనీవేర్ ఇన్ ఇండియాలో మనం దీన్ని లైక్ ఇష్యూ అథెంటికేట్ చేయొచ్చు. అండ్ సెంట్రల్ గా UIDAI ఉంటుంది కదా, ఐఎమ్ సారీ, UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దట్ హెల్ప్స్ టు అథెంటికేట్ అనమాట. ఇది సెక్షన్ 7 కింద టార్గెటెడ్ డెలివరీ దానికి ఇది కంపల్సరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇది ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ఐడెంటిటీగా కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. ఇది ఇంపార్టెంట్. ఐడెంటిటీకి ఇది ప్రూఫ్ గా పనికొస్తుంది కానీ బట్ సిటిజన్షిప్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి, యుఐపి ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్ నెట్వర్క్ ద్వారా మనకి రెసిడెంట్స్ కి లో కాస్ట్ ప్లాట్ఫామ్ కి సెక్యూర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అంటున్నాడు అనమాట. వేరే ఏం లేదు. ఆధార్ అంటే ఏంటి ఇది గుర్తుపెట్టుకుని దయచేసి ఆ బాడీ గురించి చూడండి. అయితే రీసెంట్ గా న్యూస్ ఎందుకు వచ్చిందంటే గిన మనకి ఇంతకు ముందు 2020లో లైక్ ఆధార్ అథెంటికేషన్ అండర్ 2020 రూల్స్ ప్రకారము కొంచెం పబ్లిక్ ఫండ్స్ ని లీకేజ్ ని లీకేజ్ లేకోకుండా ఉండడం కోసము వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ లైక్ ఏవైతే పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తారో వాటిని లీకేజెస్ అన్నిటి తగ్గించడం కోసం ఆధార్ అథెంటికేషన్ కంపల్సరీ చేయడం జరిగింది యాజ్ పర్ దిస్ యాక్ట్. ఇప్పుడు మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ కాకోకుండా వేరే బయట సంస్థలు కూడా ఏవైతే డెలివరీ ఆఫ్ సర్వీసెస్ చేస్తుంటాయో అవి కావాలన్నా కూడా అథెంటికేట్ చేయడానికి పర్మిషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో అది అందుకని న్యూస్ లో వచ్చిందనమాట. అది ఇంపార్టెంట్. నౌ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ దట్ ఎనీ ఎంటిటీ అదర్ దెన్ ద మినిస్ట్రీ that desire to have Aadhaar authentication need to submit its proposal. అది ప్రపోజల్ కింద సెండ్ చేసినట్టయితే దట్ విల్ బి లుక్ ఆఫ్టర్ అండ్ అది పర్మిషన్ ఇస్తుంది, లేకపోతే లేదనమాట. అది ఇంపార్టెంట్. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ గా మనకి తప్పకుండా అర్థం అవ్వాల్సింది ఒకటి కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఆధార్. ఇది ఇంపార్టెంట్ అండి. కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఆధార్ మనకి లైక్ ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అదర్ సర్వీసెస్ బెనిఫిట్ సర్వీస్ యాక్ట్ 2016 ఈ యాక్ట్ మనీ బిల్ గా ఈ మనీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ సో దట్ అప్పర్ హౌస్ ని సర్కంప్లెంట్ చేస్తూ అది ఇంట్రడ్యూస్ చేసి అది బిల్ కూడా పాస్ చేసింది. అది పుట్టస్వామి కేసులో ఏం చేసిందంటే ఈ ఆధార్ యాక్ట్ అనేది లైక్ అప్హోల్డ్ కూడా చేసింది అనమాట. సో ఇది తప్పకుండా పాస్ అయింది. అది ఇట్ డస్ నాట్ వైలేట్ ఎనీ ఆర్టికల్ ఆఫ్ 14, 15, 19, 21 అని కూడా క్లియర్ గా చెప్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి ఇది ఆధార్ ఉండడం కంపల్సరీ.
బట్ ఇట్ కెనాట్ బి ఫోర్స్డ్ ఆన్ ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఫర్ మొబైల్ కనెక్షన్‌కి, ఇంటర్నెట్ కనెక్షన్‌కి, బ్యాంక్ అకౌంట్స్‌కి వాడడానికి ఆధార్ కంపల్సరీ అని చెప్పడానికి వీల్లేదు గానీ, సోషల్ వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్‌కి ఇది కంపల్సరీ అని చెప్తుందన్నమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ మినిస్ట్రీ కింద వస్తుంది. అండ్ ఐటీ రూల్స్ 2021 కింద వస్తుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ దీని గురించి ఏం అడగొచ్చు ఇంకేమంటే లైక్ సెక్షన్ 87 ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 దీని కింద హాస్ బీన్ బాట్ అన్నమాట. అండ్ ఇదే మనకి సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్‌ని కూడా రెగ్యులేట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ దిస్. ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ అండి. యూ కెన్ ఇగ్నోర్. దెన్ విల్ గో టు ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీనికి మనకి సెపరేట్ యాక్టే ఉంది. ఒకటి అది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్ హూ ఈస్ కన్స్యూమర్ అన్నమాట. డెఫినిషన్ అంత అవసరం లేదు. ఇట్ డిఫైన్స్ కన్స్యూమర్ ఎవరైతే గూడ్ గాని, సర్విస్ గాని అవైల్ చేస్తారో కన్సిడరేషన్ కోసం. లైక్ అప్పుగా తీసుకోవచ్చు, డబ్బు ఇవ్వచ్చు. అది ఏదైనా గాని. అదంతా లైక్ హి విల్ బి కన్స్యూమర్. ఇట్ అప్లైస్ టు బోత్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ రెండిటికి కన్స్యూమర్ ఎవరు అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డిఫైన్. కానీ ఒకటి మనం ఏదైతే సర్వీసెస్ ఏవైతే మనం రీసేల్ కోసం కొంటామో, హూ obtain గూడ్స్ ఫర్ రీసేల్ కోసం, కమర్షియల్ పర్పస్ కోసం కొంటామో వాడు కన్స్యూమర్ కాదు. యాస్ పర్ ది సిపిఐ యాక్ట్ 2019. ఇది ఇంపార్టెంట్. ఎవరు కన్స్యూమర్ కాదు. ఇది ఇంపార్టెంట్. ఎవరు కన్స్యూమర్ కాదు. ఎవరు కన్స్యూమర్ కాదు. కన్స్యూమర్ ఎవరని డిఫైన్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. దీనిలో కొన్ని మెజర్స్ మనం చూసినట్టయితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఏం చెప్తుంది? ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని ఇటు కన్స్టిట్యూట్ చేయమని చెప్తారు. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఫామ్ అవుతుంది. ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ కన్స్యూమర్ అథారిటీ లైక్ కన్స్యూమర్ యొక్క రైట్స్ మొత్తం కాపాడుతుంది అనమాట. సో ఏ రైట్స్ అంటే గిన రైట్ టు బి ఇన్ఫార్మ్, రైట్ టు బి హియర్డ్, రైట్ ఆఫ్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్, రైట్ టు సేఫ్టీ అండ్ రైట్ టు చూస్. ఇవన్నీ మనకి మనం ఏ ప్రోడక్ట్ గురించుకుంటామో ఆ ప్రోడక్ట్ గురించి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చి తీరాలి. దాన్ని ఎట్లా సేఫ్ గా యూజ్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ముందే ఒకవేళ ఫేక్ ఆబ్జెక్ట్ వస్తే గిన ఆ ఫేక్ ఆబ్జెక్ట్ వచ్చిందని చెప్పి నీకు రిడ్రెసల్ మెకానిజం కోర్టు ఏదో ఒకటి ఉండాలి. రైట్ టు బి హర్డ్ అది. దాన్ని రైట్ టు చూస్. నువ్వు లైక్ ఏ ప్రోడక్ట్ అమ్మినా తీసుకోకూడదు. ఏది తీసుకోవాలని నీకు కాన్షియస్ గా తీసుకునే హక్కు నీకు ఉండాలి. అండ్ రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. ఈ హక్కులన్నీ ఉండాలి. ఇవన్నీ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విల్ గోయింగ్ టు గివ్ అన్నమాట. దాని తర్వాత మనకి 3 టైర్ క్వాసీ జ్యుడిషియరీ మెకానిజం ఉంటుంది. నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో. ఈ ఈ ఇది ఏం చేస్తుందంటే మనకి కన్స్యూమర్ డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇంకేది ఇంపార్టెంట్ అంటే ఇన్‌గ్రామ్ పోర్టల్ ఇంపార్టెంట్. ఇన్‌గ్రామ్ పోర్టల్ అంటే ఏం లేదు. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్ వాళ్ళు మనకు కన్స్యూమర్‌కి లాట్స్ ఆఫ్ అవేర్‌నెస్, అడ్వైస్ మళ్ళీ లేకపోతే ఏమైనా ఇబ్బందులుంటే దానికి రిడ్రెసల్ ఎట్లా చేయాలి అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి మనకి ఒక సెంట్రల్ రిజిస్టర్‌గా పనిచేసి మన కన్స్యూమర్ యొక్క గ్రీవెన్సెస్‌ని తగ్గించడానికి పనిచేసేది ఇది. సో ఎడ్యుకేట్ చేయడానికి ఇన్‌గ్రామ్ పోర్టల్. హౌవెవర్ ఒకవేళ కంప్లెయింట్స్ ఏమన్నా ఉన్నాయనుకో, ఆ కంప్లెయింట్స్ మనము ఈ అథారిటీకి ఇవ్వాలి అనుకుంటే దానికి ఈ దఖిల్ పోర్టల్ ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ దఖిల్ పోర్టల్ ద్వారా హాసిల్ ఫ్రీగా, స్పీడ్‌గా వి కెన్ రీచ్ అండ్ మన ఇబ్బందులు వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకోటి సర్టిఫికేషన్ మార్కర్స్ టు ప్రొటెక్ట్ అండ్ సెన్సిటైజ్ కన్స్యూమర్ రిగార్డింగ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్. క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి కన్స్యూమర్స్‌కి బాగా అర్థమయ్యేలా ఎడ్యుకేట్ చేయడానికి సర్టిఫికేషన్ మార్కర్స్ కూడా మ్యాండేటరీ అని చెప్తుంది. ఇది రిగార్డింగ్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్ గైడ్‌లైన్స్ ఫర్ సెలబ్రిటీస్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఇదేం అవసరం లేదండి. మాక్సిమం ఇదేం అవసరం లేదు. బట్ లెట్స్ సీ ఏది ఇంపార్టెంట్ అది మాత్రం చెప్పుకుంటా వస్తాను. అది మాత్రం మీరు అండర్‌లైన్ చేసుకోండి. వాటికి 4, 5 సార్లు రివిజన్ చేసుకోండి. మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అది గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అదొక్కటి ఇంపార్టెంట్. దీనిలో కీ ప్రొవిజన్స్ ఏముంటుందంటే గిన ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్రోగేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు. అంటే ఆల్కహాల్ మీద గాని, బ్రాండ్స్ మీద, సిగరెట్స్ మీద గాని అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు. సిగరెట్స్ కాదు గానీ ఏవైతే హార్మ్‌ఫుల్ గా ఉంటుందో అవి ఇవ్వకూడదు. అట్లా గుర్తుపెట్టుకోండి. లైక్ అవన్నీ ప్రొహిబిటెడ్ ఆర్ రిస్ట్రిక్టెడ్ అన్నమాట. ఏవైతే అవి ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత టార్గెటింగ్ చిల్డ్రన్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసేలాంటి
ఇవి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళని మనము లైక్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ చిల్డ్రన్‌కి లైక్ ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత వాటికి పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో అవి అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వైలేట్ అయితే దానికి అనుగుణంగా పెనాల్టీస్ ఉంటుంది. అది ఇంపార్టెంట్. దెన్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ దీనికేంటంటే ఇది దేని కింద వస్తుంది ఇది ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ కింద వస్తుంది. ఇది ఇంపార్టెంట్. అండ్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇదంతా వస్తుంది. ఈ గైడ్‌లైన్స్ అంతా దీని కింద ఈ పర్టిక్యులర్ యాక్ట్ కింద వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుంది? ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? ఏ యాక్ట్ ద్వారా ఇవన్నీ రూల్ చేయబడుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇంకా గైడ్‌లైన్స్ ఏంటివి? ఇదంతా డ్యూ డెలిజెన్స్ ఇదంతా అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ థింగ్స్‌కి వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ థింగ్స్‌కి ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ థింగ్స్‌కి లైక్ బ్యాంకింగ్ గాని, ఫైనాన్షియల్ సర్వీసెస్ గాని అట్లాంటి వాటికి ఏమన్నా వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ గాని ఇట్లాంటివి ఏమన్నా ఇవ్వాలి అంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వాలా విత్ సెబీ. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే లాట్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. సెకండ్, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వాళ్ళు పని చేయాలంటే వాళ్ళు ఐఆర్‌డీఏఐ కింద వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. లైసెన్స్ దీని నుంచి ఐఆర్‌డీఏఐ నుంచి తీసుకోవాలి. ఇన్సిడెంట్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని కింద వాళ్ళు లైసెన్స్ తీసుకొని మాత్రమే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇచ్చేయడానికి వీలుంటుంది. లేకపోతే గనుక ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ అడ్వైస్ ఇవ్వాలంటే సెబీ కింద వీళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి. ఇవి 2 ఇంపార్టెంట్. ఇంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అండి. వెరీ 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 ఇంపార్టెంట్. దీనిలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దీనిలో ఏది ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏంటంటే రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని రైట్స్ ని గుర్తించడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఫారెస్ట్ డ్వెల్లర్స్ అక్కడ ఉన్న వాళ్ళు మరి ఫారెస్ట్ లో కొంతమంది బతుకుతుంటారు ఆ ఫారెస్ట్ రిసోర్సెస్ పైన వాళ్ళకి కూడా ఏ రైట్స్ ఉంటుంది అనేది ఇది మొత్తం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గుర్తించడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. దీని ప్రకారము 3 రైట్స్ ఉంటుందన్నమాట. ఒకటి ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్స్. ఇండివిడ్యువల్ గా ఒక మనిషి ఆ ఫారెస్ట్ ల్యాండ్ పైన ఒక ఇండివిడ్యువల్ గా గాని వాడు కామన్ గా ఆక్యుపేషన్ గాని, హాబిటేషన్ గాని, సెల్ఫ్ కల్టివేషన్ వాటికి సంబంధించిన ఇండివిడ్యువల్ రైట్స్. తర్వాత కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్. కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ అంటే ఓవరాల్ కమ్యూనిటీకి మొత్తానికి ఎటువంటి రైట్స్ ఉంటాయి. అవి ట్రెడిషనల్లీ కస్టమరీ బౌండరీస్ వాటి ఓనర్‌షిప్ సంబంధించింది క్లాసిఫికేషన్ వాళ్ళకి దే బిలీవ్ ఇన్ ద కామన్ ప్రాపర్టీ, కామన్ ఓనర్‌షిప్ ఆ విషయాలన్నీ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కింద ఉంటాయి. తర్వాత ఇంకొకటి కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో రిసోర్స్ మేనేజ్మెంట్ ఫారెస్ట్ ఇప్పుడు చూడు ఫారెస్ట్ నుంచి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వస్తుంది. ఆ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని ఎట్లా కలెక్ట్ చేయొచ్చు, ఎట్లా యూజ్ చేయొచ్చు, ఎట్లా డిస్పోజ్ చేయొచ్చు, ఈ రైట్స్ మొత్తం దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకటి ఇండివిజువల్ రైట్స్, ఫారెస్ట్ లైక్ కమ్యూనిటీ రైట్స్, ఇండివిజువల్ రైట్స్, కమ్యూనిటీ రైట్స్, తర్వాత లైక్ రిసోర్స్ ఏదైతే వస్తుందో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. ఈ 3 టైప్స్ ఆఫ్ రైట్స్ కూడా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లో ఇవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎవరు నోడల్ ఏజెన్సీ ఇది ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ యూటీస్ ఇది ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ యూటీ అడ్మినిస్ట్రేషన్స్ అయితే యూటీ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు లైక్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ అనమాట. వెరీ ఇంపార్టెంట్. దీనిలో రోల్ ఆఫ్ గ్రామ సభ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఇండివిజువల్ రైట్స్ గాని, కమ్యూనిటీ రైట్స్ గాని ఎంతవరకు ఉండాలి ఆ ఇద్దరు రైట్స్ గాని అనేది ఎవరు డిసైడ్ చేశారంటే రోల్ ఆఫ్ గ్రామ సభ ఈస్ గోయింగ్ టు డిసైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది డిసైడ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి 3 టైర్ మెకానిజం చూడు. అది డిసైడ్ చేసేటప్పుడు ఒకవేళ కొంతమంది ఈ గ్రామ సభ డిసైడ్ ఏదైతే చేసిందో దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి వెళ్ళొచ్చు. సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి వెళ్ళేసి వాళ్ళు కొన్ని చేంజెస్ ల్యాండ్ గాని వాటిని ఎలా వాడాలి, కమ్యూనిటీ ప్రాపర్టీస్ గాని ఎలా వాడాలి, ఎవరికి డిసడ్వాంటేజ్ కాకుండా ఉండాలి, కానీ మాకు డిసడ్వాంటేజ్ ఎలాగుంది అని వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు దీనికి. పిటిషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి వెళ్ళొచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమ్యూనిటీ అనేది ఫైనల్ అనమాట. అండ్ బైండింగ్ బాడీ. ఈ విధంగా కొద్ది లెవెల్ వరకు లైక్ ఇండివిజువల్ రైట్స్, కమ్యూనిటీ రైట్స్ అండ్ ఫారెస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ రైట్స్ మొత్తం ప్రొటెక్ట్ చేయబడుతుంది వాళ్ళకి. దీనిలో రోల్ ఆఫ్ గ్రామ సభ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ల్యాండ్ టైటిల్స్ అంటే ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇవ్వచ్చు. దానికి అప్ టు 4 హెక్టార్స్ వరకు వాళ్ళకి ల్యాండ్ టైటిల్స్ అది లీగల్ టైటిల్ అన్నమాట. వాళ్ళ పేరు మీద లీగల్ టైటిల్ ఇవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇవి లైక్ ఈ యాక్ట్ ప్రకారం వచ్చిన ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది హెరిటబుల్ అంటే పిల్లలు వాళ్ళ వారసత్వంకి వెళ్తాది గానీ
వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు. అది ఇంపార్టెంట్. నాట్ ట్రాన్స్‌ఫరబుల్ ఆర్ ఆ భూమి మీద నుంచి వేరే వాళ్ళు ఈ భూమి మీద కాకొని తోసేయడానికి వీల్లేదు. నాట్ ఏలియనబుల్ ఇది ఇంపార్టెంట్. ఇవి 2 పాయింట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్‌గా అక్కడున్న ఫారెస్ట్ ల్యాండ్‌ని వాళ్ళు కావాలంటే స్కూలు, డిస్పెన్సరీస్, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్స్ అట్లా మొత్తానికి కావాల్సిన దానికి డెవలప్‌మెంటల్ థింగ్స్‌కి వాళ్ళు కన్వర్ట్ చేసుకోవచ్చు. దానిలో ఏం ప్రాబ్లమ్ లేదు. అది ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా అన్ని రీజన్స్‌లో కూడా ఎఫ్ఆర్ఏ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రైట్ టు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అక్కడ ఆ రిసోర్సెస్ పైన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గాని, ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ పైన ఉండే రైట్స్ మొత్తం వాళ్ళకి వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. అది ప్రొటెక్ట్ కూడా చేస్తుంది ఈ యాక్ట్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో మనకి లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెజర్స్ ఏవున్నాయని మనం చూస్తే ఆర్టికల్ సెక్షన్ 31A సెక్షన్ 31A వెరీ ఇంపార్టెంట్. యాహ్! సెక్షన్ 31A. సెక్షన్ 31A ఏం చెప్తుందంటే ఎవరైతే అక్కడ ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ల్యాండ్‌ని హోల్డ్ చేసే అధికారము అండ్ అక్కడ బతికే అధికారము వాళ్ళకి 100% ఉంది. వాళ్ళు కల్టివేషన్ చేసుకోవచ్చు. వాటిపైన బతకచ్చు కంపల్సరీగా అని ఆర్టికల్ 31A చెప్తుంది. దాని తర్వాత సెక్షన్ 31A. ఆర్టికల్ 244A ఉంది. రిలేటెడ్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ సంబంధించింది. ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి అని ఇది చెప్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇది మెయిన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. తర్వాత ఈ గవర్న్ స్టేట్స్ సి రీసెంట్‌గా కేరళ ఫస్ట్ కేరళ ఫస్ట్ అండ్ ఫుల్లీ ఈ గవర్న్ స్టేట్‌గా రూపాంతరం చెందింది. ఫస్ట్ ఫుల్లీ ఈ గవర్న్ స్టేట్ ఈస్ కేరళ. వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు అన్ని సర్వీసెస్ ఈ గవర్నెన్స్ ద్వారా ఇచ్చేయడం దీనిలో. ఫస్ట్ దీనిలో ఏది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఏది అంటే కేఎఫ్ఓఎన్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ ఎవరీ సిటిజన్‌కి ఇస్తారనమాట. ఇది ఎవరీ సిటిజన్స్ రైట్‌గా ఇది పరిగణించి అందరికి ఇంటర్నెట్ ఉండేలాగా చూస్తుంది. తర్వాత ఈ సేవానం ఏంటంటే 900 పబ్లిక్ సర్వీసెస్ తాలూక్ లెవెల్ ఆఫీసెస్‌లో ఈ పోర్టల్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సేవానం అనేది సింగిల్ పోర్టల్ టు గివ్ 900 పబ్లిక్ సర్వీసెస్ ఇన్ కేరళ. ఇది ఫస్ట్ ఫుల్లెస్ట్ ఈ గవర్నెన్స్ స్టేట్‌గా రూపొందించింది. తర్వాత డిమార్కేషన్ ఆఫ్ రోల్స్ ఆఫ్ ఎంసీఏ అండ్ మైటీ. దీనిలో ఎంసీఏ అండ్ మైటీ గురించి 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఒకటి ఎంసీఏ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. దట్ వుడ్ బి ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనేది నోడల్ మినిస్ట్రీ టు లుక్ ఆల్ ద కాంపిటీషన్ ఇష్యూస్ ఇన్ డిజిటల్ మార్కెట్. డిజిటల్ మార్కెట్‌లో కాంపిటీషన్ ఇష్యూస్ మొత్తంని ప్రాపర్‌గా ఉందా లేదా కాంపిటీషన్ అవన్నీ చూసేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇది ఇంపార్టెంట్. అదే మనకి మైటీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది సెక్టార్ స్పెసిఫిక్ ఇష్యూస్ ని లుక్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఓవరాల్ గా డిజిటల్ మార్కెట్ లో కాంపిటీషన్ ఇష్యూస్ ని చూసేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అట్లా సెక్టార్ స్పెసిఫిక్ ఇష్యూస్ ని ఏది చూస్తుందంటే మైటీ. ఇది ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం లేదు. తర్వాత పంచాయత్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. ఇది ఇంపార్టెంట్. సో పంచాయత్ పర్ఫార్మెన్స్ దీంట్లో చూడమని జరిగింది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. తర్వాత ఐనా డాష్‌బోర్డ్. ఏఏఐఎన్ఏ డాష్‌బోర్డ్ ఫర్ సిటీస్ ఎవరిస్తారు? ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ ఐనా డాష్‌బోర్డ్ ఫర్ సిటిజన్ పోర్టల్‌ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏందంటే లైక్ సిటీస్ సంబంధించిన ఆహ్, లైక్ వాళ్ళ స్టేటస్ సిటీస్ వాటి గురించి లైక్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? ఫైనాన్స్ ఎలా ఉంది? ప్లానింగ్ ఎలా ఉంది? సిటిజన్ అండ్ సెంట్రిక్ గవర్నెన్స్ ఎలా ఉంది? డెలివరీ ఆఫ్ బేసిక్ సర్వీసెస్ ఎలా ఉంది? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం దానిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అంతే. ఇది డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా ఇది ఉంటుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదండి. మళ్ళీ ఇది ఏ దాంట్లో వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద వస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత గైడెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అవార్డ్స్ బై గవర్నమెంట్ సర్వీస్. సో గవర్నమెంట్ సర్వీస్ దానికి అవార్డ్స్ ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ కి రావాలంటే ఏ గైడ్‌లైన్స్ పాటించాలి అనేది ఎవరిస్తారు? డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. దానికి అనుగుణంగానే మనం ప్రైవేట్ బాడీస్ నుంచి, ఆర్గనైజేషన్ నుంచి కాంపిటెంట్ అథారిటీ ని ముందే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. లైక్ కాంపిటెంట్ అథారిటీ ఏది అంటే సెక్రటరీ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్‌మెంట్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అంతకంటే ఇంకేం అవసరం లేదండి. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఆర్టికల్ 312 యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. ఏం అవసరం లేదు. విత్ దట్ వి హావ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ పీటీ 365. పీటీ 365 చాలా డీటెయిల్‌గా చేశాననుకుంటున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి మిస్ కాకోకుండా మనము కంప్లీట్ చేయడం అని జరిగింది.
యాహ్! ఫస్ట్ పార్ట్‌లో ఇవి 2 చేయడం జరిగింది. ఇష్యూస్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్, పార్లమెంట్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఎలక్షన్స్, ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్, దెన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూట్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్, తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. సో విత్ దట్ వి హావ్ కంప్లీటెడ్ ద కంప్లీట్ పాలిటీ పీటీ 365 సక్సెస్ఫుల్లీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ కంప్లీటింగ్ దిస్ కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్ అడ్వాన్స్ మీ అందరికీ ఇంకొకసారి నేను లైక్ రిక్వెస్ట్ అనుకోండి. రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి దీన్ని అందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ అడ్వాన్స్ ఈరోజు నైట్‌కే నేను 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోతానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ వాట్ దిస్ హ్యాపెన్ అండ్ గుడ్ నైట్.